కొత్తగా సుందరకాండ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా సుందరకాండ ఎంతో ఇష్టమైనది. అందులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టమైన వాడు. టైం మేనేజ్మెంట్ లెసన్స్ కానీ, అవరోధాన్ని ఎలా అధిగమించాలనేటువంటి విషయం కానీ, అలాగే ఎంత గొప్పగా మాట్లాడాలి అనేటువంటి విషయం కానీ, అప్పచెప్పిన దానికంటే కూడా ఎక్కువ పని సమర్థవంతంగా ఎలా నిర్వర్తించుకురావాలనేటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా మనకి సుందరకాండ నుంచి మనకు తెలుస్తాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఎంతగానో ప్రభావితం చేసి అతన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేటువంటి కాండ సుందరకాండ. అలాగే ఫైనల్గా యుద్ధకాండ. ఇందులో రాముడి యొక్క బలాన్ని, రాముడి యొక్క యుద్ధ నీతిని, రాముడు శరణన్న వారిని ఎలా కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చూడొచ్చు. ఎందుకంటే విభీషణుడు రావణాసుడితో ఏకీభవించకుండా ఆయన యొక్క డెసిషన్ని కాదని రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ అంగీకరించరు. ఎప్పటికైనా విభీషణుడు మన పక్కన ఉండడం వల్ల ప్రమాదమే అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ శరణన్న వారిని ఆదుకోవాలనేటువంటి విషయం ఒకటి. అలాగే విభీషణుడిని స్టడీ చేసి, అంటే అందులో విధమైనటువంటి సైకాలజీ లెసన్ కూడా ఉంది. విభీషణుడిని జాగ్రత్తగా స్టడీ చేసి ఆయన ఎంత గొప్పవాడో, నిజంగా ఆయన వైపు సత్యం ఉందని గుర్తించినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి రాముడు, రెండు ఆంజనేయ స్వామి. కాబట్టి ఇందులో ఆ విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇవన్నిటితో పాటు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం, వాలివధాన్ని కానీ, లేకపోతే ఇందులో యుద్ధకాండలో వస్తే ప్రత్యేకించి సీతమ్మ వారి అగ్నిప్రవేశం. రాముడు ఎక్కడా కూడా సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు. అలాగే ఆయన సీతాదేవిని అనుమానించలేదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన లోకం నిందిస్తుంది అనేటువంటి ఒకే ఒక భయంతో, ఒకే ఒక భీతితో ఆయన అలా మాట్లాడారు తప్ప సీతాదేవి మీద అనుమానం కాదు. సీతాదేవి కూడా ఆవిడ చనిపోతామన్న ఉద్దేశంతో అగ్ని ప్రవేశం చేయలేదు. అందుకే ఆవిడ మొత్తం ముక్కోటి దేవతల్ని తలుచుకుంది, సూర్యుడిని చంద్రుడిని ప్రార్థించింది. ఏ అగ్నిలో తాను దూకుతుందో ఆ అగ్నిని కూడా నేను సదా రాముని అంటే నా మనసు లగ్నమై ఉంటే ఆ అగ్ని నన్ను కాపాడని తలుచుకుని అందులో దూకింది. వెంటనే అగ్నిదేవుడే స్వయంగా తీసుకొచ్చి సీతాదేవుని రాముడికి అప్పచెప్పడం జరిగింది. అంటే ఇందులో సీత రాముడు ఇద్దరు కూడా చాలా గొప్పవారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది తెలియకుండా రకరకాల విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాలివధ, అదొక కాంట్రవర్షియల్ టాపిక్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడే పక్కనే వాల్మీకి మహర్షి వివరణ ఇచ్చినప్పటికీ మరి వాల్మీకి రామాయణం చదవకపోవడం వల్ల, ఇతర రామాయణాలు చదివి వాడి ప్రేరణ పొందడం వల్ల, లేదా ఇంకేమన్నటువంటి దురుద్దేశాలు ఉండడం వల్ల తెలియదు. కానీ ఈ ఇతరత్ర ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. ఇదేంటంటే మనం వాల్మీకి రామాయణం చదవాలి. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి పాత్రలే మనం ఆదర్శంగా తీసుకోవాలి. రామాయణం అంటే వాల్మీకి, వాల్మీకి అంటే రామాయణం. వాల్మీకి పరిచయం చేసిన రాముడే రాముడు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే రామాయణం నుంచి మనం నేర్చుకునేటువంటి ఈ మేనేజ్మెంట్ లెసన్స్. మనం లెవెల్ 1 ఎంత గొప్పగా అర్థమైతే లెవెల్ 2 అంత గొప్పగా అర్థం అవుతుంది. కాబట్టి మొట్టమొదటి మనకి అర్థం చేసుకునేటువంటి ఈ దైనందిన కార్యకలాపాలు, డైలీ లైఫ్లో మనం ఎలా అయితే నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఎలా అప్లై చేయొచ్చో నేర్చుకుంటే మనకి అడ్వాన్స్ లెవెల్, అంటే ఒక మోక్ష శాస్త్రంగా రామాయణాన్ని గుర్తించడం అంత సులువు అవుతుంది. కాబట్టి ఇది ఇలా చదవడం ఒక ఆవశ్యకత ఉంది. ఇంకొక విషయం, ఇప్పుడు సీతారామ కథాసుల యొక్క ప్రత్యేకత. వాల్మీకి రామాయణం ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో, మన తెలుగు భాషలో, తెలుగు దేశాలు రామాయణం అర్థం అవుతుంది అనేటువంటి అంత సరళంగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ రచన మొదలు పెట్టడం జరిగింది. అందులో బాలకాండ మొదలుకొని, అంటే నాంది ప్రస్తావన, శ్రీరాముడి అవతారం ఎప్పుడైతే డిక్లేర్ అయిందో అక్కడి దగ్గర నుంచి, వాల్మీకి బోయవాడిగా ఉన్నటువంటి కాలం దగ్గర నుంచి పూర్తిగా రావణ సంహారం, రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి పట్టాభిషిక్తుడైన దాకా మొత్తం ఇప్పటిదాకా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మన తెలుగు భాషలో మనకి పూర్తిగా అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో రాయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇది నేను సీతారామ కథలను చదివి నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది. ఇంకొకటి ఏంటంటే చాలామంది వాలివధ కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన సీతాదేవి అగ్నిప్రవేశం కానీ, రాముడి యొక్క శక్తి కానీ, రాముడి యొక్క 16 సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి శ్రీరాముడు అని చెప్పంటారు. ఇవన్నీ కూడా తెలుసుకుందామని చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ సరైన మీడియం, సరైన ప్లాట్ఫామ్ దొరక్క, అంటే సంస్కృత భాషలో పూర్తిగా రామాయణం ఉండడం వల్ల, లేకపోతే గ్రాంధికమైన తెలుగులో ఉండడం వల్ల దాన్ని చదవలేకపోవడం అనేది జరిగింది. ఎందుకంటే నేను సీతారామ కథ రాకముందు నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు.
అయితే నేను సీతారామ కథ చదివి నేర్చుకున్న విషయాలు ఇవన్నీ నేను ఇప్పుడు ప్రస్తావించాను. అయితే మరి ఇంకొకసారి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రామాయణం అంటే వాల్మీకి, వాల్మీకి అంటేనే రాముడు, రాముడు అంటే వాల్మీకి పరిచయం చేసింది. ఇంకా వేరే ఏది కూడా మనం రెఫరెన్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతటి అత్యద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భావం తద్భవతి అన్నట్టుగా దాన్ని ఏ కోణంలో మనం చూడగలుగుతాం. అంటే ఒక రామాయణంలో రాముడిని హీరోగా పెడితే, ఒక రామాయణంలో సీతమ్మ వారిని మెయిన్ క్యారెక్టర్గా, ఒక రామాయణంలో రామరాజు పెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం నరుడు నారాయణుడిగా మారడానికి, ఒక సాధారణ వ్యక్తి దేవుడిగా మారడానికి ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్షిభూతంగా శ్రీరామచంద్రుడు ఉండడం అనేది ఈనాడు మరి ఇప్పుడు తన శివానంద మాట్లాడుతున్న గమనించాలి. చేసి నాకు రామాయణం తెలుసు, భారతం తెలుసు అనకండి. అదేదో సినిమాలో చెప్పినట్టు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత అని. మనకు తెలిసింది చాలా తక్కువ. మనం టీవీలో చూస్తున్నది కానీ లేదా మనం సినిమాల్లో చూస్తున్నది ఇది కేవలం 2-3 గంటలు మనల్ని అలరించడానికి జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి తప్ప వాస్తవాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని గ్రంథాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎందుకంటే రాముడు మార్గంలో నడవాలనుకుంటారు వాళ్ళే ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా అభినందనలు మనమే తెలియజేస్తుంది. ఎందుకంటే సభ చిన్నగా ఉన్నప్పుడు మనం గట్టిగా క్లాస్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ మరింత రక్షించుకోవాలి. మరి మన మాజీ శాసనసభ్యులు రావుత సూర్యప్రకాష్ గారు మనం ఆల్రెడీ సభకు వచ్చి ఉన్నారు. వారికి అభినందనలు. ఎందుకంటే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ చరవాణి ఏదైతే ఉందో దాన్ని అదే మీ రెగ్యులర్గా వచ్చే యూట్యూబ్ ఛానల్స్లో రావండి. హృదయాంతరాల్లో చూస్తాయి కనుక చారిత్రక రాజమహేంద్రవరంలో అత్యంత మహారథులైనటువంటి పండితులు మహోపాధ్యాయులు అందరూ ఉన్నారు. వారి మాటలను విందాం. కొద్దిసేపు ఒక గంటన్నర సేపు మీ సెల్ ఫోన్ కొద్దిగా స్లో మోడ్లో పెట్టండి. ప్రముఖ సాహితీవేత్త, ఉద్యోగరీత్యేవారు బ్యాంకులో పనిచేశారు, కానీ సాహిత్యం పట్ల వారుకున్న మక్కువ చాలా ఎక్కువ. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై సమాసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. ఈవేళ ఒక చక్కని సన్నివేశంలో మనం ఎలా కలవడం చాలా ఆనందదాయకమైన విషయం. 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. అంటే ప్రధానంగా భారత భాగవత రామాయణాలని మన సంస్కృతికి మూలకందాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా ఇందాక ఆ అబ్బాయి చెప్పినట్టుగా రామాయణం అనేది ఒక ఐడియల్ లైఫ్, ఆదర్శవంతమైన జీవన విధానానికి ప్రతీక. భారతం రియల్ లైఫ్, జీవన వాస్తవికతకు దర్పణం. భాగవతం డివైన్ లైఫ్, దివ్య జీవన సారాంశాన్ని బోధించింది. రామాయణం ఐడియల్ లైఫ్, భారతం రియల్ లైఫ్, భాగవతం డివైన్ లైఫ్. ఈ మూడింటిని మనకు అందించిన మహర్షులకి మనం ఋషి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది చాలా రామాయణాలు వెలువరించిన మాట వాస్తవమే అయినా ఈవేళ మనం మెచ్చుకోదగిన విషయం ఏమంటే ఒక యువకుడి చేతిలోంచి పూర్తిగా రామాయణం వెలువడడం, దానికి మన గోదావరి తీరం దానికి వేదిక కావడం చాలా సంతోషదాయకమైన విషయం. మనం ఇంకొక విషయం ఏంటి, ఇందాక ఎవరో అన్నారు చాలామంది పిలిచాం కానీ తక్కువ మంది వచ్చారండి. ఒక సంఘటన గుర్తొచ్చింది నాకు అది వినగానే. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గురించి మీరు వినే ఉంటారు, చాలామంది పరిచయం కూడా పెద్దవాళ్ళందరికీ. ఆయన్ని ఇక్కడ సప్తాహానికి పిలిచారు, రామాయణ సప్తాహానికి. ఆ పిలిచినప్పుడు మొట్టమొదటి రోజు నిమ్మలపూడి గోవిందు వారంతా ఆర్గనైజర్స్, బుగ్గా బాపయ్య శాస్త్రి గారు వాళ్ళందరూ ఆర్గనైజర్స్. మొట్టమొదటి రోజున శ్రీభాష్యం అప్పలాచార్య గారు రామాయణం చెప్పడం అంటే రాముడికి తన కథ చెప్పుకుంటున్నట్లుగా ఉంటుంది. అంత అద్భుతమైన వక్త ఆయన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. ఆయన మొట్టమొదటి రోజున సభ అంత అద్భుతంగా జరిగిందంటే ఎక్కిరిసిపోయారు హిందూ సమాజంలో. 2వ రోజున వర్షం వచ్చింది, చాలా పెద్ద వర్షం వచ్చింది.
గంధం సీతారామాంజనేయుడు గారు నేను రిక్షాలో ఆ సమావేశానికి వెళ్ళాం. కాసేపటికి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు వచ్చారు. వచ్చిన తర్వాత బుగ్గా పాపశాస్త్రి గారు నిమ్మలపూడి గోవిందో ఏమన్నారంటే, ఈవేళ జనం ఎవరో రాలేదండి, అందుచేత కొంచెం లఘువుగా కానిచ్చేద్దాం అని చెప్పని మీరు ఒకటో రెండో విషయాలు ప్రస్తావన చేస్తే నేను మంగళహారతి పాడేస్తాను అని ఏదో అన్నారు. అంటే అప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అన్న మాట 70లో విషయం చెప్తున్నాను నేను. ఎంత గొప్ప మాట అన్నారంటే, అంటే రామాయణం గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకుంటే వినడానికి వచ్చేవాడు ఆ ఎదురుగుండా కనపడుతున్నవాడు మాత్రమే అనుకుంటున్నారా మీరు? నిజంగా అదే నిజమైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజనం శ్లోకం అబద్ధం అన్నట్టే. అది సంస్కారం అంటే, రామాయణ సంస్కారం అంటే అది. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గురించి 50 ఏళ్ళ తర్వాత వేడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆ రామాయణ సంస్కారం ఆయనలో జీర్ణమైంది కనుక. ఈవేళ మహాభారతం ఆంధ్రీకరణకి శ్రీకారం చుట్టిన గోదావరి నేల మీదే, గోదావరి గడ్డ మీదే మనకి ఈవేళ రామాయణ ఆవిష్కరణ జరగడం కూడా ఒక సముదాత్మ సుందరమైన విషయం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగిన తర్వాత భారతదేశపు ముఖ చిత్రం మారుతోంది. భారతదేశపు ముఖ చిత్రం మారిపోతోంది, వాస్తు మారిపోతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్దబడుతున్నాయి. బాలరాముడి ప్రతిష్ట అంటే ఏదో చిన్న కార్యక్రమం అని అనుకోకండి. ఆ సమయానికి మోడీ గారు ఉన్నారు అంతే తప్ప మోడీ గారి వల్ల రాముడు రాలేదు. రాముడు వచ్చే టైంకి ఆయన ఎందుకు ఉన్నాడు? నిజానికి ఆ రాముడి రాక కోసం ఋషులందరూ తపస్సు చేసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు అవతారం ధరించాలి, రావణ సంహారం చెయ్యాలి అని ఆ మునులందరూ కోరినట్లుగానే ఈ బాలరాముడి ప్రతిష్ట కోసం కూడా తపస్సులు చేసిన మునులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పరాశరన్ అనే ఆయన ఒక లాయర్ గారు, 94 ఏళ్ల లాయర్ గారు సుప్రీంకోర్టులో అయోధ్య గురించి ఎంత గొప్పగా వాదించాడో. కాళ్ళకి జోడు లేకుండా ఆ న్యాయాధిపతి ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు పెద్దవారు కూర్చుని మాట్లాడండి అంటే నేను రాముడి గురించి మాట్లాడుతున్నాను, నేను నాది ఇది అర్చన అని చెప్పాడు ఆయన. జోడు లేకుండా అలా నిలబడి వాదించాడు అన్నేళ్ల పాటు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఒక ఋషి, రామభద్రాచార్యులని ఒక అంధుడై ఆ జడ్జి గారు ఒక ప్రామాణికమైన ఒక విషయాన్ని ఏమైనా చెప్పగలరా? అయోధ్య రాముడి జన్మస్థలమే అని చెప్పడానికి ప్రామాణికమైన రుజువు ఏమైనా మీరు చెప్పగలరా అంటే, ఫలానా ఋగ్వేదంలో, ఫలానా మండలంలో, ఫలానా సూక్తంలో ఈ విషయం ప్రస్తావన ఉంది అని చెప్పగలిగిన 4 వేదాలు తెలిసిన అంతుడు ఆయన. నిజంగా చూపట్టే అది. వీళ్ళందరూ కూడా మహర్షులే. అలాగే అప్పుడు శబరి ఎలా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా శబరి కూడా ఉంది మనకి. వేళ ఎవరో తెలుసా? 92వ సంవత్సరం నుంచి 1992వ సంవత్సరం నుంచి మౌనం పాటించిన శబరి ఒకరున్నారు ఈ దేశంలో. 92వ సంవత్సరం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న శబరి ఒకరున్నారు ఈ దేశంలో. అందుచేతను రాముడి ఆవిర్భావానికి కారణభూతమైన పరిస్థితులన్నీ కూడా ఈవేళ బాలరాముడి ప్రతిష్టకి కూడా జరిగాయి. అంతేకాదు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ సన్నివేశాన్ని మనం ఏ రకంగా డీకోడ్ చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అంటే, నేపాల్ నుంచి ట్రక్కుల ఆభరణాలు, వస్త్రాలు, ఏవేవో కానుకలు వచ్చాయి. ఎందుకంటే నేపాల్ సీతమ్మ వారి జన్మస్థలం కనుక అరణంగా ఈ అత్తవారి కానుకలు పంపించారు అని పత్రికలు రాశాయి. కానీ నిజానికి సీతమ్మ వారు భూదేవికి పుట్టిన కూతురు. ఆ భూదేవి ఈ భారతదేశానికి అద్భుతమైన కానుకలు ఇవ్వబోతోంది. దానికి ఉదాహరణగా మీకు ఈవేళ కాశ్మీర్లో ఇన్నాళ్ళు ఆక్రమించబడిన ఒక స్థలంలో ఈవేళ మనకి గన్నుతో క్వార్జ్ దొరుకుతోంది. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశపు ఆర్థిక ముఖ్య చిత్రాన్ని సంపూర్ణంగా మారుస్తుంది. కాశ్మీరంలో గనుల్లో ఈవేళ అమ్మవారి భూదేవి తన గర్భంలో దాచుకున్నవన్నీ కూడా ఈవేళ వెలికి తీస్తోంది. అండమాన్లో ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. గమనించండి, వీటినన్నింటినీ మనం ఈ రకంగా డీకోడ్ చేసుకోవాలి. అంటే ఈవేళ భూదేవి
తన బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా తన అల్లుడికి కానుక చేస్తోంది భారతదేశానికి. మనం అర్థం చేసుకోవాల్సిన విధానం అది. అలాగే ఇక రాబోయే ప్రతి సన్నివేశానికి ఉదాహరణకి చెప్పాను నేను అంతే. రాబోయే ప్రతి సన్నివేశాన్ని కూడా ఈ కోణం నుంచి చూడాల్సి ఉంది. ఈవేళ రామాయణం గ్రంథం ఆవిష్కరణతో సహా, ఎందుకంటే ఇక్కడ భారతం ఆవిష్కరణ జరిగింది, మళ్ళీ ఈవేళ ఒక యువకుడి చేతిలో రామాయణ ఆవిష్కరణ జరుగుతోంది. కనుక మనం మన భారతదేశంలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని కూడా ఇప్పుడు బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలోంచి కోణంలోంచి మనం దాన్ని అన్వయించుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. మాల్దీవులకి సంబంధించిన ఒక ఆయన మన భారతదేశాన్ని రాముణ్ణి నిందించాడు. నిందిస్తే ఈ దేశపు ప్రధానమంత్రి ఏమీ నోటమటి ఒక్క మాట మాట్లాడారు. వెళ్ళి లక్షద్వీప్లో సముద్ర పొడ్డున పడకుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది ఆ సన్నివేశం. ఆ ఫోటో ఒకటి వాడు ట్విట్టర్లో పెట్టారు అంతే. దాని వల్ల జరిగిన ఇదేమిటి చెప్పనా మీకు, ఈ మధ్యనే 7,800 టికెట్లు బుక్ చేసుకున్న ఒక నౌక తన టూర్ ప్రోగ్రామ్ నుంచి మాల్దీవుని టిక్కు కొట్టేసింది, మాల్దీవుని తీసేసింది. అలాగే వేల కొద్ది ఫ్లైట్స్ మాల్దీవులకి వెళ్ళవలసిన ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. రాబోయే వేసవి కాలంలో హోటల్ రూమ్స్ బుక్ అయి ఉన్న హోటల్ రూమ్స్ అన్ని కూడా ఈవేళ మళ్ళీ ఖాళీ అయిపోయాయి, రద్దు అయిపోయాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతున్న మాల్దీవులు మటాష్ అయిపోయాయి ఒక్క చిన్న ఫోటోతోటి. ఇదంతా రాముడి మహిమ అర్థం చేసుకోవాల్సిన మనం అది అని చెప్పను. నేను ఎందుకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ కాబోయే కాలంలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని కూడా ఆ రామ జ్వరంలోంచి, రామ చైతన్యంలోంచి, ఆ రాముడి అనుగ్రహంలోంచి మనకి వస్తున్న కానుకలుగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇట్లాంటి ఒక రామ చైతన్యం దేశమంతటా వ్యాప్తి చెందుతున్న టైంలో మనం ఆ దేశపు పౌరులుగా ఉండడానికి కావలసిన అర్హత సాధించుకుంటే తప్ప, లేకపోతే మడిగట్టుకున్న వాడికి మండువాలోనే భోజనం అని ఒక సామెత ఉంది. అలాగా మనం ఆ రామరాజ్యంలోంచి మనల్ని వెలివేస్తారు. కనుక దయచేసి ఈ రామాయణం, ఈ పెద్దవాడు రాసిన రామాయణాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈవేళ మళ్ళీ మన మూలాల్లోకి మనం ప్రవేశించినట్లయితే మనకి రామరాజ్యంలో ఉండే ఒక పౌరసత్వానికి తగిన అర్హత లభిస్తుంది. ఆ అర్హతని మనం ఆపాదించుకోవడానికి గాను, ఆ అర్హతని మనకి సంపాదించి పెట్టడానికి గాను మన దీక్షితులు సుబ్రహ్మణ్యం రాసిన పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి అని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఆ అబ్బాయిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు, పెద్దలందరి ముందు మాట్లాడే గౌరవం దక్కినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. సీతారామ కథాసుధర్ యుద్ధకాండ గ్రంథావిష్కరణ మహోత్సవం మన మంత్రివర్యులు, చెల్లుబై సాహిత్య ప్రియులు, సంస్కృతి సాంప్రదాయం పట్ల చక్కటి అవగాహన, మృదు భాష, స్నేహశీలి, మన ప్రాంతం నుంచి అత్యుత్తమ పదవుల్ని అధిరోహించినటువంటి వ్యక్తి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వారు ఉన్నారు. మన బీసీ వెల్ఫేర్కి సంబంధించి సార్ అందరూ కూడా మన అభినందన తెలియజేద్దామండి గట్టిగా. చెల్లబోయిన వారు మన రచయితకు మన వారికి సన్మానం పార్థసారథి గారి పేరు మీద ఆహ్వానిస్తాం. శ్రీరామూర్తి గారు, పెద్దలు శ్రీరామూర్తి గారు ప్లీజ్.
మరి రెండు భాగాలు ఈనాడు యుద్ధకాండ పూర్తయిందండి. మరో రెండు పుస్తకాల ఆవిష్కరణ కూడా ఒకటి మన మంత్రి గారి చేతుల మీదుగా వారిని ఆవిష్కరించుకుంటున్నాం. రామాయణం మనకి బాగా పరిచయం ఉంది కదా అనుకోకండి. దయచేసి ఈ ఈ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉంటే చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. తెలిసిన విషయాలు ఉండొచ్చు, కానీ రచయిత ఆ నడిపించే ఆ కథనం, ఆ పాత్ర యొక్క తీరుతెన్నులు, వారు ఉపయోగించినటువంటి భాష ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనందరికీ అర్థమయ్యే రీతిలో అర్థమవ్వాలన్న భావనతో ఈ రామాయణాన్ని వారు రచించడం జరిగింది. ఈ రచనా ప్రయాణంలో తన జీవితం ఈ 6 కాండలతో సార్థకతమైందని కూడా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చెప్తుంటారు. ఈ రచనా ప్రయాణంలో తన జీవితం ఈ 6 కాండలతో సార్థకతమైందని కూడా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చెప్తుంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధతే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని ఋషివాకు. రఘునాథ చరిత్రము వాల్మీకి రామాయణంగా ఇప్పుడు మనకు లభ్యమవుతున్నటువంటి 24,000 శ్లోకాలు కాక శతకోటి ప్రవిస్తరమై ఉంది అని ప్రమాణ వాక్యం. అందులో వాల్మీకి రామాయణం ఒక భాగం. రామాయణం అంటే రామస్య అయనం, రామాయాహ అయనం, రామయోహ అయనం అని 3 రకాలైనటువంటి విగ్రహవాక్యాలు చెప్తారు. రాముని గతి, అయనం అంటే గమనం, రామ అంటే అమ్మవారు, ఆమె ప్రవర్తించిన తీరు. వారిద్దరూ నిజానికి ఇద్దరు కాదు, రామయోహో రామశ్చ రామాచ రామౌ అని వారిద్దరూ ఒకటే, అభిన్నత. కాబట్టి వారిద్దరికి కలిసినటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని చెప్పేది రామాయణం. ఈ రామాయణాన్ని గురించి ఎన్ని వేల మంది ఎన్ని రకాలుగా చెప్పినా ఒక ప్రాచీన తెలుగు కవి ఒకటి అన్నాడు, రాఘవేశ్వరు చారిత్రము ఎన్ని గతులను వర్ణించినను రాలదే అన్నాడు. రామాయణ అనేటువంటి మాట అంత మధురమైనది. ఓ రామ నీ నామం ఏమి రుచిరా అని అన్నాడు రామదాసుల వారు. రామ అంటే చాలు ఒక పారవస్యం సిద్ధిస్తుంది, శ్రీరామ అంటే కైవల్యం సిద్ధిస్తుంది, ఎందుకంటే కావాల్సిందేముంది. అటువంటి రామాయణాన్ని ఎందరూ ఎన్ని రకాలుగా వ్రాసినా కానీ ఇంకా అనేకమైనటువంటి రహస్యాలు తెలియదగినటువంటి ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధకాండల గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. సాధారణంగా యుద్ధము అనేటువంటిది ఒక క్రూర కృత్యము అని లోకంలో ప్రసిద్ధమై ఉంది. ఆ మధ్యన భగవద్గీతను గురించి ఎవరో పాశ్చాత్యులు ఇది యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నది కనుక మేము దీన్ని ప్రమాణంగా స్వీకరించము అని ప్రకటన చేసినట్లుగా పత్రికల ద్వారా విన్నప్పుడు నవ్వొచ్చింది. ఎందుకంటే యుద్ధము అంటే ఏమిటో వాటికి తెలియలేదు.
వ్యాస భారతంలో అంటే వాల్మీకి వ్యాసుడు నా దృష్టిలో ఇద్దరు కాదు. మాకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో పమిడిగంటం కోదండరామయ్య గారని ఒక మహానుభావులు ఉండేవారు. నిరంతర రామ సేవా తత్పరులు. రామాయణానికి వ్యాఖ్యానం అని ఆయన అంటూ ఉండేవారు. కాబట్టి వ్యాసుల వారు భారతంలో ఒక విషయం చెప్పారు. యుద్ధము అనేటువంటిది మఖోహి విష్ణు భగవాన్ సనాతన వహంతి తం బంధి అనివేందు భాస్కర అదో అనసూయు శృణుయాత్ అని వ్యాసుల వారు అన్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం 6 పెద్ద పర్వాలు, భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌందిక స్త్రీ పర్వాలు, యుద్ధ షట్కం అంటారు. ఆ యుద్ధ షట్కాన్ని గురించి చెప్తూ వ్యాసుల వారు ఒక్క మాట అన్నారు. వాల్మీకి అన్నారు, వ్యాసులు అన్నారు. ఎందుకనే వాళ్ళు ఏకాత్ములు అంటున్నారు. నేను లేకుండా చదవండిరా బాబు అని అడిగారు వాళ్ళు. అసూయ అంటే దోషారోపో గుణేశ్వమి, గుణములున్న చోట దోషాన్ని ఆరోపించడం. ఒక ఆమె తల వంచుకుని వెళ్తూ ఉంటే చూడు చూడు ఆ టెక్కు ఆ నిక్కు అంటాడు పక్కన ఉన్నవాడు. అక్కడ టెక్కు నిక్కు సత్యంగా చూసేవాడికి కనపడవు, అసూయ దృష్టితో చూసేవాడికి కనిపిస్తుంది. ఆ విధంగా రామాయణంలో శ్రోతవ్యం అనసూయ అని వాల్మీకి అన్నారు. వ్యాసుల వారు కూడా అదే మాట అన్నారు. అతః అనసూయు శృణుయా. యుద్ధము అని అంటే కొట్టుకు చావటం అనేటువంటి అర్థం కాదు. ఇది విష్ణు మహాయజ్ఞము అని దానిని మన్ని అనిల ఇందు భాస్కర అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు దీన్ని నలుగురు వహిస్తున్నారు, మోస్తున్నారు అని ఆ కోణంలో నుంచి యుద్ధకాండని భారతంలో షట్కాండ పరిమితమైనటువంటి యుద్ధాన్ని రామాయణంలో అన్ని కాండల కంటే పెద్ద కాండ యుద్ధకాండ. పెద్దది అనేది ప్రమాణంలోనూ ప్రభావంలోనూ కూడా చాలా పెద్దది. ఎందుకనంటే యుద్ధకాండలో 3 అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఒకటి సీతా అమ్మవారి అగ్ని ప్రవేశం, ఇంకొకటి ఆ శ్రీరామచంద్రుల వారికి అగస్త్యులు బోధించినటువంటి ఆదిత్య హృదయం, మూడవది శ్రీరామచంద్రుల వారిని గురించి బ్రహ్మాది దేవతలు వచ్చి పురుషోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ చేసినటువంటి ఒక 108వ అధ్యాయము, అదొక ఘట్టం. ఈ 3 చాలా పరమ పవిత్రమైనటువంటివి. మొత్తం రామాయణ గ్రంథాన్నంతటినీ కూడా వ్యాఖ్యానం చేసేటువంటివి. కాబట్టి యుద్ధము అని అంటే అది ఒక మహాయజ్ఞము. దానిని బంధి అనిల ఇందు భాస్కర అనేటువంటి నలుగురు భరిస్తున్నారు. వాడు నలుగురు భరిస్తున్నారంటే ఏమిటనమాట? ఇది విశ్వ సంబంధమైనటువంటి విషయము అని అర్థం. విశ్వం అంటే ఒక భూలోకం కాదు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు 7. అతల వితల కుతల సుతల రసాతల తలాతల పాతాళాలని కింద 7. ఈ 14 కలిపి విశ్వం. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా పరిరక్షించేటువంటి, వహించేటువంటి అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు. ఈ అగ్ని, వాయువు ఇవన్నీ కూడా సమస్త విశ్వానికి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ నలుగురు ఈ నా విష్ణు యజ్ఞము అనేటువంటి యుద్ధకాండను భారతంలో షట్కాండ పరిమితమైనటువంటి మహాయుద్ధాన్ని, కురుక్షేత్ర సంగ్రామాన్ని భరిస్తున్నారు, మోస్తున్నారు అని అన్నారు. ఆ కోణంలో నుంచి చూడకపోతే మనకు యుద్ధము కొట్లాటగా, చంపుకోవడాలుగా దొరుకుతుంది. కాబట్టి నేను ఉన్న పరిధిలో కొంచెం ఒక సూచనగా మాత్రమే ఈ విషయం చెప్తున్నాను.
యుద్ధకాండకు ఉండేటువంటి ప్రాశస్త్యం ఏమిటంటే ఇది విష్ణు మహాయజ్ఞము. యజ్ఞో వై విష్ణు యజ్ఞయేవాంతత ప్రతిష్టతి సోగ్రదుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి అని మంత్రం ఉంది. ఆ మంత్రార్థాన్ని సమన్వయం చేసుకుంటే యుద్ధకాండం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ యుద్ధకాండ తెలిస్తే రామాయణ అనేటువంటిది కొంచెం కొంచెం అర్థమవుతుంది. రామాయణాన్ని గురించి ఓ మాట చెప్పారు, పావులెరుంగు బ్రహ్మ. బ్రహ్మగారికి 4వ భాగం మాత్రమే తెలుసుట, సగభాగము మాత్రమెరుంగు పార్వతీదేవియు. ఒక సగభాగం పార్వతీదేవి తెలుస్తుందిట. రామ మహత్తు కృత్సలము తెలిసిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఆయనకి సర్వజ్ఞుడు అని పేరు. సర్వజ్ఞ నామధేయము చెరువునకు అని అన్నట్టుగా సర్వజ్ఞుడు అయినటువంటి వాడు పరమేశ్వరుడు. అన్ని సమస్తము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుడు అనే మాటకు అర్థం ఏమిటంటే అన్ని అని అర్థం కాదు. సర్వశబ్దానికి పరమాత్మ అని అర్థం. సర్వజ్ఞుడు అంటే పరమాత్మతత్వం తెలిసినటువంటి వాడు. ఆ రాముడే పరమాత్మ, ఆయనే పురుషోత్తముడు. ఆయన పురుషోత్తమత్వాన్ని చక్కగా ప్రతిపాదించేటువంటి మహోదాత్త గ్రంథ భాగము యుద్ధకాండం. దానిని మనకు అందించినందుకు దీక్షితుల సుబ్రహ్మణ్యాన్ని చాలా చక్కగా అభినందిస్తూ సెలవు. శ్రీ చెల్లుపైన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా బాల మరియు అయోధ్యకాండ ఆవిష్కరణ. అలా పట్టుకోండి. సరే శ్రీ చెల్లుపైన శ్రీనివాస్ పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీనాథ్ గోపాలకృష్ణ గారు, సుధాకర్ రఘునాథ్ శర్మ గారు, ఎర్రాపల్లి రామకృష్ణ గారు, టీవీ నారాయణరావు గారు, వల్లూరి విజయహనుమంతరావు గారు, రచయిత రాజా గారు, మా అన్న సూర్యప్రకాష్ గారు, గంగిరెడ్డి గారు, బాలా త్రిపుర గారు, మేడం గారు అంటే కాదు, మరి వారి పేరు చెప్పాలి తప్ప అంతా వేద విధులు, ధర్మోపాసకులు. ధర్మమే ఈ సరాచర జగత్తుని రక్షిస్తుందని ప్రబోధించేటువంటి జ్ఞాన నిధులు. ఇంతటి జ్ఞాన నిధుల మధ్య పామరత్వం పలకటం అంటే కష్టమే. అయినప్పటికీ కూడా 2016లో అరణ్యకాండ, ఇవాళ యుద్ధకాండ. ఇప్పుడే గురువర్యులు యుద్ధం అనే దాని మీద విష్ణు యజ్ఞంగా వారి యొక్క వాచ్ చేశారు. మనందరికీ ప్రాచీన సంపద, ప్రకృతి సంపద. సంపదే ధర్మం. ఈ హిందూ దేశంలో పుట్టిన ప్రతి వారికి సంపదే ధర్మం. అంతే కదా ఇక్కడ ఉన్నటువంటిది. మాకు తెలిసినేదో చివరి పలుకులు తప్ప దానికి అంత అంతర్లీనంగా ప్రయాణం చేసేటువంటి శక్తి భగవంతుడు మాకు ప్రసాదించారు. నేను ఒక సందర్భంలో
రామాయణ రచయితకర్త అయినటువంటి వాల్మీకి మహర్షి గురించి పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. రామోవాన్ ధర్మ అనే మాట మాత్రమే విన్నాను నేను. అంటే ధర్మానికి ఇంకా అంత కిందకి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదని, వేదంలో వేద విధులు చెప్పినటువంటి మాట, అమంత్రం అక్షరం నాస్తి అమౌలం ఔషధం నాస్తి. ప్రకృతికి ఉన్నటువంటి గొప్ప ధర్మం ఏంటంటే ప్రతి అక్షరము ఒక మంత్రమే, ప్రతి మూలము అంటే వేరు ఒక ఔషధమే. మన కళ్ళ ఎదురు ఉన్నటువంటి దాన్ని ఎరగడానికి ఆ సూక్ష్మ జ్ఞానాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఒక సందర్భంలో స్వామివారిని నేను కలిసినప్పుడు ఏదో చికాకుగా ఉన్న జీవితానికి వారు రామాయణంలోని కొన్ని కాండాల్లో సంబంధించినటువంటి అంశాల మీద పఠనం చేయమన్నారు. ఒక్కటైతే వేద నిధులు జ్ఞాన నిధులైన అందరికీ ఒక సాక్షిగా చెప్పగలిగినటువంటిది ఈ అమంతరం అక్షరం నాస్తి అనేటువంటిది అనుభవపూర్వకంగా నేర్చుకున్న వాడిని. అమ్మవారు పరమశివుని అడుగుతారు కదా, కేనోపాయన లగ్న విష్ణు నామ సహస్రకం పచ్చితే పండితే నిత్యం శ్రోతు విద్యానంతో. శ్రోతలు ఏ రకంగా విష్ణు సహస్రనామాన్ని ఎరగలరంటే రామ 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 అని 3 సార్లు రామ అంటే సహస్రనామ ఫలాన్ని ప్రసాదించగలిగినటువంటి రామనామాన్ని పరమశివుడే అమ్మవారికి ఉపదేశించినటువంటి విధానం. మంత్రంలో మహిమ ఉందా లేదా అనేటువంటి తర్కానికి నేను వెళ్ళను. నీవు అనుభవించే కోణంలో ప్రకృతి నీకు ప్రసాదించినటువంటి జ్ఞానమే మంత్రం. అది అనుభవించిన వాడిగా అనుభవించి ఫలాలు అంటే ఫలాలు వస్తే మళ్ళీ అనుభవించినట్టు నేను అనుకోను, కానీ అనుభవించి ఆచరిస్తూ ఉన్నవాడిగా ఈ రామాయణ రచయితకర్త అంటే అందరికీ సాధ్యం కానిదండి. వారు ఇంతమంది అంటే మన ప్రాచీన సాంప్రదాయాలని, మన ధర్మం రామవాన్ ధర్మహాన్ని ముందే అనుకున్నాము. ధర్మానికి ఒక రూపాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి ఒక మార్గం. శ్రీరామచంద్రుడు అన్నిటికీ అతీతుడు, విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు అన్నిటికీ అతీతుడు. మానవ జీవితంలో ఎన్ని కష్టాలు సంప్రాప్తం అవుతాయి, వాటిని అధిగమించడానికి ఎట్లా వారు చేసినటువంటి ప్రయాణం ఉంది అనేటువంటిది మనం ఒకసారి ఎదిగిన తర్వాత సమస్త జీవరాశిని కూడా వారు స్పృశించినటువంటి తీరు, రాతిని నాతిగా చేసిన సందర్భం కానీ, రాక్షస సంహారం అంటే నీలో కలిగేటువంటి దుష్టాలోచనల్ని సంహరించుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా రామాయణంలో శ్రీరామచంద్రుడు మనకు ఉపదేశించినటువంటి విధానం మనకు తెలుసు. రాజమండ్రి పట్టణం అంటే కవులకు, అధ్యయనకర్తలకు, ఒకరికి కాదు అందరికీ అన్ని రసాలు, మా వెంకటరావు గారు కూడా వచ్చారు ఇప్పుడు, అందరికీ ఇది ఆసనం. రాజమహేంద్రవరం అంటే అందరికీ ఆసనమైనటువంటిది. ఒక స్థలం ఏదైనా ఉందంటే అక్కడ ఆ ప్రాచీనతను ఎప్పుడూ కూడా పరిరక్షించేటువంటి ప్రవృత్తి లేదా వృత్తి ప్రవృత్తి లేకపోతే ప్రాపంచికమైనటువంటి శక్తి అన్ని కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. అటువంటి ఒక గొప్ప అవకాశం ఇవాళ నాకు కలిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ 16లో ఖాళీగా ఉన్నాను. మళ్ళీ 24కి మంత్రిగా ఉన్నాను. ఆ రోజు ఎక్కడో శంకరగుప్తం అనేటువంటి గ్రామంలో పుట్టారు సార్. నా జన్మస్థలం శంకరగుప్తం. మంగళంపల్లి వారు అక్కడ జనించారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు. వారిది నాకు రక్తతుల్య అనేది జస్ట్ ఆవరణ ఆయన ఏవల నేను పార్క్ పక్కన మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే అతిథి కూడా ఎక్కడ దొరికిందంటే మంగళంపల్లి వారి పార్క్ పక్కనే దొరికింది. సో నేను అక్కడ ఒక సందర్భంలో చెప్పాను, మంగళంపల్లి గారి విగ్రహావిష్కారానికి వెళ్ళినప్పుడు మంగళంపల్లి గారిని
అది బాలమురళిని శంకరగుప్తం వాసులు గుర్తించలేదు, ఎక్కడో ప్రపంచం గుర్తించింది. అలాగే బాలమురళి ఆయన అయితే వేణుగోపాల్ నేను వేణుగోపాల్ని కూడా బయటే గుర్తించారు, తమ్ముడు అప్పుడు గుర్తించలేదు అనేటువంటి మాట చెప్పారు. అటువంటి ఒక గొప్ప అనుభూతి. అలాగా మీ అందరి యొక్క ఆశీర్వచన ఫలం ఒక అక్షర మంత్రం అక్షరం మంత్రమైనప్పుడు ఆ అక్షర మంత్రం చేత అనుగ్రహించేటువంటిది. ఈ జ్ఞానాన్ని భావితరాలకు అందించడానికి చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసినప్పటికీ కూడా అది ఫలప్రదమైనటువంటిది. ఈరోజు ఈ నాటిన ఈ వృక్షం ఫలాలివ్వడానికి చాలా టైం పడుతుంది, భవిష్యత్ తరాల్లోకి అందుతుందనేటువంటిది విశ్వసిస్తూ, ఎందుచేతనంటే ఇప్పుడే తమందరికీ తెలిసిందే, మా గురుగారు ఉన్నారు ఇక్కడ. నేను అది అభ్యాసంగా ఎలా లభించిందో కానీ పెద్దవరం విష్ణు సహస్రనామ పారాయణం నాకు 3 బదులుగా నిరాటంకంగా నిరంతరము స్వామివారి యొక్క నామోచ్చరణం పఠనం చేసేటువంటి మహత్తరమైనటువంటి ఆస్తి. ఇప్పుడు నాలో ఒక శూన్యత ఉంది. కారణం ఏంటంటే నీ ఆస్తి ఏమిటంటే విష్ణు సహస్రనామం అంటారు. పరమపదాన్ని పొందాలనుకున్న వాడికి లభించేటువంటి ఆస్తి మంత్రం అయితే ఆ మంత్రం మనకు అలవడటమే, అలవర్చుకోవడం కాదు, అలవర్చుకున్నంతరాన్ని అలవడదు కానీ అలవడటం అనేటువంటిదే వరం. అది భగవత్ ప్రసాదం అని అందుకే అన్నాను కదా, ఈశ్వరు వారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని. థ్యాంక్ యూ. ఆ పుట్టిన ప్రాంతం యొక్క ప్రభావం, ఇది సహవాస దోషం అంటుంటాం. సహవాసంలో కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి. ఈ మధ్య కాలంలో మనం విన్నటువంటి మంచి మాటల్లో వీరు కూడా వారిని మనందరూ అభినందించాలి తప్పనిసరిగా. ఎందుకంటే వాక్ శుద్ధి అనేది చాలా ప్రధానమైంది. అది వారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయం అట్టకుండా ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. చాలా ధన్యవాదాలండి. తర్వాత ప్రఖ్యాత సినీ రచయిత శ్రీ మరుధురి రాజా గారి చేతుల మీదుగా అరణ్య కిష్కింద కాండాల ఆవిష్కరణ జరుగుతుంది. వారి సభ్యులందరూ కూడా మన చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. తోట సుబ్బారావు గారిని వేరే మీద ఆహ్వానిస్తున్నాం. हरिः ओम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अस्मद्गुरुभ्यो नमः. మా గురుదేవుడు ఎగ్రాల వేదవ్యాసుల వారికి, దీక్షితుల వారి గురుదేవుడు శివానంద వారికి ఈ వేదికాముఖంగా వేల నమస్కారాలు వారి పాదాలకు సమర్పిస్తూ నేను యాక్చువల్గా దీక్షితులు గారు మొన్న అడిగినప్పుడు అంటే ఎప్పుడు రమ్మన్నారు, రమ్మన్నప్పుడు నేను వస్తానని చెప్పాను. కానీ వన్డే నుండి ఏం మాట్లాడలేదు. నేను ఒక రచయితగా, నాటిక రచయితగా మాట్లాడతాను. ఒక సినిమా రచయితగా, పొట్ట కోసం కమర్షియల్ సినిమాలు రాసుకునే ఒక సినిమా రచయితగా మాట్లాడాలా, ఒక శ్రీరామ భక్తుడిగా, ఆధ్యాత్మికవాదిగా, అన్వేషిగా ఏ మార్గంలో ఏ దారిలో మాట్లాడాలి. ఈ ఆలోచన రాత్రి ఎక్కువైన బస్సులో వస్తున్నప్పుడు వస్తూ ఆలోచనలో అదే రంగు అదే టైపు ఉన్న వేరే బస్సు ఎక్కకపోయినా ఆ బస్సు ఎక్కితే నాకు ఈరోజు మాట్లాడే ప్రాబ్లం ఉండేది కాదు.
ఎందుకంటే ఈరోజు ఇంతమంది మహానుభావుల మధ్య నేను కూర్చొని వాళ్ళ సమక్షంలో నేను మాట్లాడటం అనేది అది నా అదృష్టం. నేను పూర్వజన్మలో నేను చేసుకున్న అదృష్టం. భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహం. వాళ్ళని చూడటం, వాళ్ళ ఉపన్యాసాలు వినటం, వాళ్ళ తర్వాత నేను మాట్లాడతాను, నా తర్వాత కూడా మాట్లాడతారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా మళ్ళీ నేను తర్వాత దీక్షితులు గారు 5 ఏళ్ల క్రితం నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం. తను అయోధ్యాకాండాన్ని ఫేస్బుక్లో పెడుతున్నప్పుడు నాకు రామాయణం, భారతం, భాగవతం మా గొడవ మా కింద వారి మీద ఆసక్తి ఎక్కువగా చిన్నప్పటి నుండి కొత్తగా వచ్చింది కాదు. దాని మీద ఈయనెవరు రాస్తున్నారని చదువుతూ వచ్చే ఒక ఇంట్రెస్ట్, ఆయన మీద ఒక గౌరవం, అభిమానం, ఒక స్నేహం ఏర్పడింది. ఆ స్నేహపూర్వకంగా ఆయన రాస్తున్న పోస్టులకి నేనేం చేసేవాడిని అంటే కామెంట్స్ పెట్టేవాడిని. అలా మా పరిచయం రామాయణం ద్వారానే అయింది. ఈ పరిచయం అనేది అంటే మామూలుగా శేషాన్ని తీసుకుంటారు, చేయగలుగుకుంటారు, మర్చిపోతారు. అది కాదు. రామాయణం వేసిన బంధం ఒకళ్ళ తెలియదు. 5 ఏళ్ళ నుండి ఫోన్లో మాట్లాడుకుంటాం, మెసేజ్లు ఇచ్చుకుంటాం, పరిచయం పెరిగింది. చాలా ఒక్కసారి మేము కలిసాం. ఆయన నన్ను అడిగారు, ఏమండి మా పుస్తకావిష్కరణకి రావాలి అని. ఎట్లాంటి పరిస్థితిలో వస్తానన్నాను. నేను బయలుదేరాను, వచ్చాను. కొంతమంది ఎందరూ మహానుభావులు అందరికీ వందనాములు, ఎందరో మహానుభావులు. ఇందాక శివానంద చెప్పాడు, రామాయణాన్ని గురించి విమర్శిస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు అంటే విమర్శించే వాళ్ళు ఎవరు రామాయణాన్ని చదవలేదు. రామాయణం చదివిన వారు విమర్శించడాలే ఇంకేం లేదు. వీళ్ళంతా హిందీ సీరియల్స్ ఇవన్నీ చూసి ఇదే రామాయణం అనుకొని మాకంతా జ్ఞానం వచ్చేసింది, ఇంక మాట్లాడేసేది అనేవాళ్ళు. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాలనుకునేవాళ్ళు కొంతమంది, వాళ్ళు మేధావులు, వాళ్ళ జ్ఞానం అనిపించుకోవాలని మాట్లాడేవాళ్ళు కొంతమంది. వీళ్ళు తప్ప రామాయణాన్ని గురించి మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎప్పుడు రాములోనే వెళ్తున్నారు. వాళ్ళని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈరోజు అంటే మహానుభావులు వాళ్ళు ఆలోచించినప్పుడు ఆలోచన. నేను రామాయణంలో ప్రతి చోట, ప్రతి కాండలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన చిన్న సందేశాలు వస్తూనే ఉంటాయి చదువుతున్న సమయంలో. అయోధ్యకాండలో సీతా కళ్యాణం జరిగే టైంలో జనక మహారాజు బయట ఉన్నాడండి. దశరథ మహారాజుకి పిలిస్తే దశరథ మహారాజు మీకోసం జనక మహారాజు ఎదురు చూస్తున్నాడంటే కంగారు పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు ముందుకి. యాక్చువల్గా ఆయన మగపిల్లాడి తండ్రి. ఆయన ఎందుకు అక్కడ ఉన్నారు అది మిమ్మల్ని చూడడం రమ్మనండి. అంటే ఆయన దాత, కన్యాదాత, ఆడపిల్లని మనకి దానం చేస్తున్నాడు. ఆయన మనం గౌరవించడం మన ధర్మం అని చెప్తాడు. అంటే కన్యాదాతకి ఇచ్చిన వాల్యూ ఎలాంటిది, ఆ రోజుల్లో వాళ్ళ ధర్మాలు ఎలా ఉండేవి అని చెప్తారు ప్రతి చోట. ఏదో చివరిలో కూడా యుద్ధమంతా ముగిసింది, రావణాసురుడు సంపేసేశాడు, సీతాదేవిని తనని విభీషణుడికి చెప్పాడు. విభీషణుడు వెళ్ళి సీతమ్మను తీసుకుని వచ్చాడు. గౌరవం లేదు, ఊళ్ళ మీద గౌరవం లేదు. ఆ భావంతో పెరుగుతున్నారు వాళ్ళు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా ఎన్నెన్నో కోర్సులోకి వెళ్తున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ దోపిడీ మనం పెట్టారు తప్ప విద్య పొల్యూషన్ అయిపోయింది, న్యాయ వ్యవస్థ పొల్యూషన్ అయిపోయింది. రాబోయే రోజుల్లో పోలీసు వ్యవస్థ ఎక్కువ కాపాడే పోలీసు వ్యవస్థ రావాలి. జడ్జీలను న్యాయం చేసే వేరే కోర్టులు వచ్చే రోజు వచ్చేస్తున్నాయి. ఆ హాస్పిటల్కి వెళ్తే ఎటు చూసిన వ్యాపారం. మీరు బాగా గమనిస్తే నేను ఇప్పుడు చెప్తున్నా, హైదరాబాద్లో కానీ కొన్ని చోట్ల ఒకప్పుడు డాక్టరు పేషెంట్ వస్తుంటే ఆ ప్రేమతో చూసేవాడు, వీళ్ళు ఎలా బాగా చేయాలని. వెంబడే వాడు రోగం తగ్గిపోయింది. నా బాగా చిన్నప్పుడు నేను చూశాను, ఒక డాక్టర్లను చూశాను. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక పేషెంట్ వస్తుంటే
మాంసం మార్కెట్లో కషాయం వాడు చూస్తాడు, వీడు ఎన్ని కేజీలు ఉంటాడు హోటల్ని, వీడి దగ్గర ఎంత డబ్బు సంపాదిస్తాడు. ఇదే డాక్టర్లది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఎటు చూసిన వ్యాపారం అయిపోయింది. నాకు ఒక 2 నెలల క్రితం 2 స్టన్స్ వేసాడు. సరే బాగానే ఉంది కొంతమంది. ఎవరో అడిగారు, మన ఎవరో కాదు చెప్పేస్తా, మంచు విష్ణు అని హీరో ఉన్నాడు, ఆఫీస్లో అంటే బాగున్నారా, బాగున్నాను, ఎలా ఉన్నారంటే బాగానే ఉండేవాళ్ళమ్మా, హాస్పిటల్కి వెళ్ళాక ఆరోగ్యం చెడిపోయింది. అదేమిటారు 2 స్టన్స్ వేశారమ్మా. 2 వేశారు, దేనికి అన్నాడు. ఒకటి నాకు, ఒక డాక్టర్ క్యాష్ అవసరం వేశారు. అంటే ఇప్పటికీ నాకు ఎటు చూసిన వ్యాపారం స్వార్థం కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇంత పొల్యూషన్ పెరుగుతున్న ఈ ప్రపంచంలో ఈ పొల్యూషన్ తగ్గించడం కోసం, దీన్ని పూర్తిగా ఖండించడం కోసం, ఇక్కడ పవిత్రమైన వాతావరణం ఏర్పాటు చేయడం కోసం మన దేశంలో ఆది నుండి అవతారములు పుట్టారు. వాళ్ళ అంశతో జన్మించిన మహాగురువులు, పరమగురువులు, సిద్ధ పురుషులు, దేవాంశములకు అంతమంది వచ్చారు. వాళ్ళ శిష్యులు శిష్య పరంపరలు వచ్చి దుర్మార్గం చేసే పొల్యూషన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి సన్మార్గాన్ని ప్రవర్తించాడు, చేశారు. అలా 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 సాధనలో మన దీక్షితులు గారు కూడా వారి గురువు ఆశీర్వాదం వల్ల ఒక రామాయణాన్ని మనకి అందించారు. ఇది పెరుగుతున్న కాలుష్యం అనే రావణాసుడిని అంతం చేయడం కోసం వచ్చిన ఒక సాహిత్య ఖడ్గం సీతారామ కథ. ఇది అందుకున్న వాళ్ళు అదృష్టం, అందుకుంటారు, అనుమానం లేదు. ఇంతకన్నా పెద్దలు క్షమించాలి. రామాయణం కూర్చి నేను చెప్పేది ఏం లేదు. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం పిబరే రామరసం. ధన్యవాదాలండి. థర్డ్ పార్ట్ సుందరకాండ మరియు యుద్ధకాండను డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావు గారి చేతుల మీదకి మనం ఆవిష్కరించుకుందాం. వారిని ఆహ్వానిస్తున్నారు. శుభ సాంస్కృతిక మాసపత్రిక ఎడిటర్గా ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా అభినందన తెలియజేద్దాం. మొత్తం 6 కాండాలని 3 పుస్తకాలుగా మనం ఆవిష్కరించడం జరుగుతోంది. ఆర్ఆర్ పబ్లికేషన్స్ ద్వారా వీటిని 2016 నుంచి రావడం, ఈ రోజుకి 24 గంటల 8 ఏళ్ళు పట్టింది సంపూర్ణ రామాయణం మన చేతుల్లోకి రావడానికి. దానికి ఆర్ఆర్ పబ్లికేషన్స్ వారికి, అలాగే దీక్షితుల సుబ్రహ్మణ్యం గారికి మనం అభినందనలు తెలియజేయాలి. శ్రీ కొత్త నాగేశ్వరరావు గారు మరి మొదటి గ్రంథ కొనుగోలుదారు, వారిని ఆహ్వానిస్తున్నాం. చాలా తక్కువ మందికి తెలుస్తుంది. దయచేసి మీరు చదివినా చదవకపోయినా గ్రంథాన్ని కొనుక్కోండి, చదువుకునే వాళ్ళకి ఇవ్వండి. అదే పుస్తక దానం కూడా చేయొచ్చు. మనమే చదవాల్సిన అవసరం, ఎందుకంటే మనం అందరం కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత విశ్వనాథ గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని వారు తీసుకుంటారు. కొత్త నాగేశ్వరరావు గారు అక్కడ కాస్త గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే రాసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రింటింగ్ వేయడానికి దాతలు లేకపోతే మరుగున పడిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికీ విదేశరంగం గారి పుస్తకాలు కొన్ని ప్రింట్ అవ్వలేదంటే మీ అందరికీ తెలుసు. అందుకని దయచేసి మీరు ఏమైనా వితరణ చేయాలి అనుకున్నప్పుడు మీ తండ్రి గారి పేరు మీద కానీ, లేదా మీకు అనుకోకుండా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభాసదులందరికీ నా నమస్కారం. కాలాతీతం అయిపోయింది, సంక్షిప్తంగా 4 మాటలు చెప్తాను.
దీక్షితుల సుబ్రహ్మణ్యంకి నాకు 37 సంవత్సరాల స్నేహం. నా ప్రాణ స్నేహితుడు అతను. అతనికి 10th క్లాస్ అయింది, నాకు ఇంటర్మీడియట్ అయింది. సుమారు 2 సంవత్సరాల తేడా మా ఇద్దరి వయసులో. అతను ఒక లిఖిత పత్రిక నడిపేవాడు రాజమహేంద్రవరంలో, స్పందన అని చెప్పి. చేత్తో రాసి 2 ప్రతులు, ఒకటి గౌతమి గ్రంథాలయంలో, ఇంకోటి సీతంపేట గ్రంథాలయంలో పెట్టేవాడు. అప్పటి నుంచి అతనికి అంత సాహిత్య పిపాస ఉందన్నమాట. ఆ సందర్భంలో మా ఇద్దరికి పరిచయం అయింది. నాకు కూడా కవిత్వం అంటే ఒక ఇష్టం అది ఉంది. ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇంట్లోంచి వచ్చింది, నాకు జన్మతహా వచ్చింది. అది మా ఇద్దరిని కలిపింది రాజమహేంద్రవరంలో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం కొనసాగుతుంది. రామాయణం రాయడం చాలా అత్యద్భుతమైన విషయం. అతను తెలుగులో వచనంలో రాయడం, ఆ ప్రేరణే ముద్ర, అద్భుతమైన విషయం. ఆ తర్వాత కార్యం అలా జరుగుతుంది కదా ప్రేరణ తర్వాత. ఏవో 4 ముందు రాయమంటే 4 మాటల్లో నేను అదే రాశాను యాక్చువల్గా ఈ పుస్తకంలో కూడా. యాక్చువల్ రామాయణం తెలుసు నాకు అనడం ఎవరు ఆ సాహసం చేయకూడదు. రామకథ ఉడికే రేఖామాత్రంగా తెలుస్తుంది, అది రామాయణం తెలియడం కాదు. కాశీ నాకు తెలుసు అనడం లాంటిది. ఒక 4 సార్లు కాశీ వెళ్ళొచ్చి విశ్వనాథుడు ఉంటాడు, విశాలాక్షి అమ్మవారు, గంగానది, కాలభైరవుడు దర్శనం చేసుకుంటే కాశీ తెలిసినట్లు కాదు. ఎలా కాదు, రామాయణం రామకథ తెలిసినంత మాత్రం రామాయణం తెలిసినట్లు కాదు. అత్యాశ్చర్యకరమైన అత్యద్భుతమైన విషయాలన్నీ రామాయణంలో ఉంటాయి. ఎక్కడెక్కడో అంటే నేను ఎందుకు అంటున్నానంటే, రామాయణం అనేది మొట్టమొదట భారతీయులు చిన్నప్పుడు చదివితే, నిజానికి చిన్నపిల్లలకి భగవద్గీత అవి చదవమంటూ ఉంటారు, మిగతా మతాలకు ఆ గ్రంథాలు ఎలాగో మనకి భగవద్గీత అంటూ ఉంటారు. అలా కాదు యాక్చువల్గా. రామాయణం కనుక చదివితే మొట్టమొదట, ఇంకా ఆ పైన ఏం చదివినా ఈ రామాయణం మనకి ఇచ్చేటటువంటి ఆ విశాలమైనటువంటి ఆ దృక్పథం, ఆ జ్ఞానం, ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అందులో ఇమిడిపోతాయి మిగతావన్నీ. సో రామాయణం మొట్టమొదటి ఒక రకంగా బాలశిక్షగా మొదలుపెట్టి చదవలసినటువంటి గ్రంథం. రామాయణం ఉండాలి మన పాఠ్య పుస్తకాల్లో ప్రణాళిక కింద. ఒక్కొక్క కాండ ఒక్కొక్క తరగతి పెరిగే కొద్దీ చదువుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. నా వరకు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే అత్యాశ్చర్యకరమైన విషయాలు. ఉదాహరణకి విశ్వామిత్రుడు రామలక్ష్మణుని యాగరక్షణ నిమిత్తం తీసుకువెళ్తుండగా దారిలో ఎదురయ్యేటటువంటి ఆ స్థలాలు, వాటి వివరాలు, వాటి చరిత్ర చెప్తాడు అత్యద్భుతంగా. అంటే ఈనాడు ఒక గురువు అలా తీసుకువెళ్ళి చెప్పాలి ఆయా ప్రదేశాల చరిత్ర, అది మనసులో ముద్ర పడిపోతుంది. ఎలాంటి ప్రదేశాలు? మా గురుదేవుడు శివానందమూర్తి గారు రామాయణ పూర్వకాలం నుంచి ఉండి, రామాయణ కాలంలోనూ ఉండి, తర్వాత మహాభారత కాలంలో కూడా ఒక వెలుగు వెలిగి, గౌతమ బుద్ధుడి కాలానికి వచ్చేసరికి కూడా ఇంకా ఉండి, ఇవాళకి కూడా ఉన్నటువంటి మహానగరాలు కొన్నిటికి తీసుకెళ్లారు. వీటి యొక్క వర్ణన రామాయణంలో ఉంటుంది. ఉదాహరణకి ఒక గంగా నది యొక్క పుట్టుక గురించి అత్యద్భుతంగా విశ్వామిత్రుడు వర్ణిస్తాడు. వర్ణించిన సందర్భంలో కుమారస్వామి జననం కూడా చెప్తాడు. చెప్పినప్పుడు శివవీర్యమును తట్టుకోలేక, ఇప్పుడు ఆ గంగని ధరించమని అగ్నిదేవుడు చెబితే గంగ ధరించలేక ఎక్కడ విడిచిపెట్టనని అడిగితే హిమాలయ ప్రాంతంలో శరవణంలో విడిచిపెడుతుంది. విడిచిపెట్టినప్పుడు ఆ శివవీర్యం లోపలికి ప్రసరించి భూమిలో అనేక పొరల్లోకి వెళుతుంది కదా. వెళ్ళి బంగారము, వెండి అనేటటువంటి లోహములు, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రాగి, తగరము అనే లోహాలు, ఇవన్నీ సీసము, తగరం, రాగి, ఇనుము, ఈ లోహాలన్నీ ఏర్పడ్డాయంటే కుమారస్వామి జననం అనేటటువంటి ఒక కార్యం ఏదైతే ఉందో అది కేవలం తారకాసుర సంహారం అనేటటువంటిదే కాక భౌగోళికంగా, వైశ్వికంగా విశ్వంలో భూమికి సంబంధించి అనేకమైనటువంటి వాటికి కారణభూతమైనటువంటి ఒక కార్యం అన్నమాట. అంటే భూమిలో లోహములు ఏర్పడడానికి కుమారస్వామి జననానికి కూడా సంబంధం ఉందన్నమాట. ఈ కోణంలో చూడవచ్చు. ఇది ఉన్నది రామాయణంలో. ఇది రామాయణంలో కనబడుతుంది మనకి, విశ్వామిత్రుడు చెప్పిన సందర్భంలో ఉంటుంది. అంటే ఎటువంటి విషయాలు ఉన్నాయో అత్యద్భుతమైన విషయాలు. ఈ చరిత్ర చెబుతూ తీసుకువెళ్తూ ఒక్కొక్క ప్రదేశం గురించి చెప్తాడు ఆయన. చెబుతూ బ్రహ్మకి కుశుడు జన్మించాడు, ఆయనకి కుశాంబుడని, కుశనాభుడని, అధూర్త రజసుడని, వసు అనేటువంటి 4 కుమారులు కలిగారని చెప్తాడు. వారి పేరు మీద 4 నగరాలు ఏర్పడ్డాయి.
ఈ కుశాంబుడి వల్ల కౌశాంబి అనేటటువంటి నగరం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఎప్పటికి కూడా. మా గురుదేవులు అక్కడికి తీసుకువెళ్ళారు మమ్మల్ని. ఎంత చరిత్ర ఆ కౌశాంబికి. ఆ తర్వాత కుశనాభుడు అనేటటువంటి ఆయన వల్ల ఇంకొకటి మహోదయం అనే పట్టణం ఆయన పేరు మీద వెలసింది, ఆయనకి ముఖ్య పట్టణం అయింది. ఈ మహోదయాన్నే తర్వాత కన్యాకుబ్జం అన్నారు, ఇప్పటికి కూడా కనౌజ్ అనే పేరుతో ఉంది. ఆ తర్వాత ఈ వసు అనే ఆయన ముఖ్య పట్టణంగా వెలసినటువంటిదే గిరివ్రజం, దాన్నే రాజగృహం అని కూడా అంటారు. ఇప్పుడు రాజ్గిర్ అనే పేరుతో ఉంది బీహార్లో. అది మగధకి రాజధానిగా వెలుగొందింది. ఆ రాజ్గిర్ కూడా మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఈ రాజగృహంలోనే చాలా కాలానికి జరాసంధుడు వీళ్ళందరూ పరిపాలించారు ఆ రాజగృహాన్ని. ఇవన్నీ రామాయణ పూర్వకాలం నుంచి ఉన్న నగరాలు. ఈనాటికి కూడా మనం ఆ నగరాలకు వెళ్ళినప్పుడు రామాయణం అనేటటువంటిది కేవలం రామకథే కాదు, రామకథ అనే మెషతో, అంటే అది చాలా ముఖ్యమైనది. ఆ కాలంలో ఉన్నటువంటి భౌగోళికమైన రాజకీయమైన సమస్తమైన విజ్ఞానము రామాయణంలో మనకు లభిస్తుంది. ఆ రామాయణం ఒకసారి చదివి ఈ ప్రదేశాలకు మనం వెళ్ళినట్లయితే చాలా మనకి రామాయణ కాలం నుంచి అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఈ నగరాలు, అంటే యుగాల తరబడి, వందల వేల సంవత్సరాలు కాదు, యుగాల తరబడి ఉన్నటువంటి ఈ నగరాలు ఈనాటికి ఉన్నాయి. అక్కడే ఉన్నటువంటి వైశాలి తీసుకువెళ్తాడు. అంటే మిథులకి వెళ్లే ముందర వైశాలిలో ఒక రాత్రి బస చేస్తారు రాముడు, రామలక్ష్మణుడు తీసుకుని విశ్వామిత్రుడు. ఆ వైశాలి యొక్క చరిత్ర చెప్తాడు. విశాలుడు ఎప్పటి నుంచి ఇక్ష్వాకు పుత్రుడైన విశాలుడు, ఆ తర్వాత అనేక తరాలు గడిచిన తర్వాత రామలక్ష్మణుల్ని వైశాలి తీసుకువెళ్ళినప్పుడు సుమతి అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ ఒక రాత్రి బస చేస్తారు. ఆ వైశాలిని ఈనాటికి మీరు చూడవచ్చు వెళ్ళి. ఈ వైశాలి రామరాజ్యంలో భాగం అంత వెలుగొందింది కాబట్టే బుద్ధుడి కాలానికి ఇవన్నీ కలిపి ఒక రిపబ్లిక్, ప్రపంచంలో ది ఫస్ట్ రిపబ్లిక్ అంటారు వైశాలి. అంటే ప్రజలు రాజు తర్వాత అతడి కుమారుడే రాజు కాకుండా ప్రజలు ఎన్నుకుంటారు తమ రాజును. ప్రజలు తమ రాజుని ఎన్నుకోవడం అనేటటువంటిది ప్రపంచంలో మోడర్న్ టైమ్స్, అంటే గత 3000 సంవత్సరాల్లో దీన్ని గ్రీక్ హిస్టారియన్స్ వాళ్ళందరూ కూడా రాశారు. మోడర్న్ యూరోపియన్ హిస్టారియన్స్ అందరూ కూడా రాసింది ఏమిటంటే ది ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వైశాలి అని చెప్పి రాస్తారు. ఆ వైశాలి నగరాన్ని ఈనాటికి కూడా మీరు చూడవచ్చు. వైశాలిని ఏలిన రాజులందరూ దీర్ఘాయువులు, మహా ఆరోగ్యవంతులు, మహాజ్ఞానులు, మహావిజ్ఞానం కలిగిన వారు అని చెప్పి వారి పరంపరని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్తాడు. ఈ వైశాలిని మాకు చూపించారు గురుదేవుడు. అందుకని రామాయణం అనేది కేవలం ఒక కథ కాదని ఇతిహాసము, అది చరిత్ర అనేటటువంటిది ప్రత్యక్షంగా ఈ ప్రదేశాలకి రామాయణం చదువుకుని మన పిల్లల్ని తీసుకువెళ్ళి చూపిస్తే చాలా గొప్ప విషయం. ఎందుకంటే రెగ్యులర్గా మనం వెళ్ళే పుణ్యక్షేత్రాలకి పుణ్య సముపార్జన కోసం వెళ్ళడం హిందువులుగా మనం ఎలాగూ చేస్తాము. చారిత్రకమైన ఈ ప్రదేశాలు ఎన్ని చరిత్రలు రామాయణం చెబుతుందంటే ఆ దేశాలు ఎప్పుడు పుట్టాయి, దాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు, ఆయా పేర్లు ఎందుకు వచ్చాయి ఆ నగరాలకి, ఆ పట్టణాలకి, ఆ రాజ్యాలకి, వీటన్నిటిని కూడా రామాయణం వివరిస్తుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి విజ్ఞానం తెలుగులో అందరూ చదువుకోవాలి. గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవవలసినటువంటి అవసరం ఉంది. అందుకని రామాయణం ఎన్నిసార్లు, ఎందుకంటే తెలుగు అనేది కూడా ఒక తెలుగు కాదు, 200 ఏళ్ల నాటి తెలుగు ఈనాటి వాళ్ళకి అర్థం కాదు. తెలుగులో కూడా చాలా పరిణామం వచ్చింది, వ్యవహారం వచ్చింది, మరి గ్రామ్యంలో తయారైనటువంటి పరిస్థితి కూడా తెలుగుకి వచ్చినది వేరే సంగతి. కానీ అందరికీ అర్థం కావాలి ఈ మహా ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో. అందుకనే నేను రాశాను నా ముందు మాటలో, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కనీసం ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిలో ఈ ప్రేరణ కలిగి మళ్ళీ ఈ రామాయణం మొత్తాన్ని ఆనాటి ప్రజలకు అర్థమయ్యే ఒక తెలుగులో రాస్తూ వస్తున్నారు. అది గొప్ప మనకి ఒక ఆశీస్, ఇది మహర్షుల ఆశీస్. ఎందుకంటే ఈ గ్రంథం పట్ల అంత ఆసక్తి, శ్రద్ధ, భక్తి కలగడం, తన చుట్టూ ఉన్న ఆనాటి సమాజానికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఈ మహావిజ్ఞానాన్ని అందిద్దామనే ప్రేరణ కలగడం సాధారణమైన విషయం కాదు. సో అలాంటి ప్రేరణ కలిగి ఈ గొప్ప సామాజికమైన ఈ సేవ చేసే రచయితల పట్టికలోకి నా స్నేహితుడు సుబ్రహ్మణ్యం కూడా చేరడం నాకు చాలా ఆనందం కలిగిందని రాశాను. అందుకని ఈ రామాయణాన్ని చదివి ఈ దృక్కోణం నుంచి కనుక చదివినట్లయితే ఎన్నో విశేషాలు, అంటే మనం ఆశ్చర్యపోయేటువంటి విశేషాలు. భరతుడు రాముడిని కలిసి వెళ్ళి ఆయన పాదుకలు తెచ్చుకునేందుకు ముందు తను ఆహ్వానిస్తాడు, నువ్వే వచ్చి రాజ్యం అని చెప్పడానికి. వెళ్ళడానికి భరతుడు వెళ్తే ఎలాగా ఇంతమంది సైన్యం, ఈ రాయల్ రెటిన్యూ తోటి వెళ్ళాలంటే
ఆ అరణ్యంలో మామూలుగా వెళ్ళడం కుదరదు. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఒక రోడ్ వేస్తారు. ఎలా వేశారు ఆ రోడ్ని, ఏ ఏ సాధనాలతో చకచక ఇది జిఫీ ఎంత తొందరగా అతి వేగంగా రోడ్డు వేశారని ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫీట్ రామాయణంలో వర్ణింపబడింది. మీరు నమ్ముతారా? ఎంత అద్భుతంగా మొత్తం ప్రతి డీటెయిల్స్తో సహా. అప్పుడు వెళ్తాడనమాట భరతుడు. సో ఇలాంటి ఘట్టాలు ఎన్నో, అది కూడా రాశాను నేను అందులో. మాయాసీతను సృష్టించి ఇంద్రజిత్తు వీరిని ఏమార్చడానికి తను వెళ్ళి హోమం చేసుకోవాలంటే వీళ్ళని ఏమార్చాలి. అందుకని ఆవిడ వధించినట్టు చూస్తే మూర్చిపోతారు అందులో రాముడు లక్ష్మణుడు. ఇంకా లక్ష్మణుడు అప్పుడు మాట్లాడిన మాటలు ఒక నాస్తికవాద, ఒక నిరీశ్వరవాద, లేకపోతే ఇవాళ ఎవరైనా ఎవరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటాయి మాటలు. ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు, అధర్మంలో ఉన్న వాళ్ళు నష్టపోతారనే దానికి వ్యతిరేకంగా కనబడుతుంది ప్రపంచం. కేవలం ధర్మాన్ని నమ్మి దాన్ని నువ్వు అవలంబించడం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నావు అన్న అనుమానం కలుగుతుంది నాకు. ఈ ధర్మము ఇవేమీ లేని పశుపక్షాదులు వీళ్ళందరూ చాలా సుఖంగా ఉన్నారు, మరి మనకేమిటని అడుగుతాడు. ఈ ప్రశ్నలన్నీ మనకు కూడా ఒక్కొక్కసారి కలుగుతాయి. సో మనకి కలిగేటటువంటి ఇటువంటి ప్రశ్నలు, మానవ భావోద్వేగాలు, మనుషుల మనఃప్రవృత్తులు, ఇవన్నిటినీ కూడా చాలా అత్యద్భుతంగా రామాయణం వర్ణిస్తుంది. అందుకని రామాయణంతో మనం పూర్తిగా మమేకం అయిపోతాం అని చదివినప్పుడు. ఇది ఒక గొప్ప మహాలాభం రామాయణం చదవడం వల్ల. అంటే అంతటి దేవతాంశాలకు కూడా మానవ జన్మ ఎత్తిన తరువాత ఇంద్రియముల ప్రాబల్యం, అలాగే కాసేపు నాది ఆవరించడం జరుగుతుంది అనేటువంటిది. లక్ష్మణుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు, రాముడు మాట్లాడతాడు, సీత మాట్లాడుతుంది. ఎందుకంటే రాముడు శిరస్సును పట్టుకెట్టి చచ్చిపోయినట్టు ఒక భ్రమ కలిగిస్తాడు. అప్పుడు సీతాదేవి అనుకుంటుంది, అయ్యో హనుమంతుడు నా వీపు మీద ఎక్కమ్మా నేను తీసుకెళ్ళిపోతానన్నప్పుడు నేను వెళ్ళిపోయి ఉండవలసిందేమో అంటుంది సీతాదేవి. మీరు ఊహిస్తారా ఈ మాట? అంటే ఇటువంటి మానవ సహజమైనటువంటి ఉద్వేగాలన్నీ కూడా రామాయణంలో కనబడతాయి. అంటే మన జీవితమే కనబడుతుంది. కానీ వీటన్నిటిలోనూ ఉండి ధర్మం యందు విపరీతమైనటువంటి ఆ నమ్మకంతో, ఈశ్వర నియతి యందు విశ్వాసంతో మన పూర్వీకులైనటువంటి రామలక్ష్మణాదులు ఆర్యులు ఎంత గొప్పగా జీవించారో దాని నుండి మనకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఎందుకంటే రాముడు ఏదో విష్ణువు కాబట్టి ఆయన కుదురుతుందండి, నాకేం కుదురుతుంది అనవచ్చు. లేకపోతే మనం రాముడు విష్ణువే కానీ అది ఋషులకు తెలుసు, కానీ రాముడికి తెలియదు, రాముడికి తెలియకూడదు. ఎందుకంటే అదే వరం, బ్రహ్మం అది వరం కదా. మరి ఆయనకి తెలిస్తే విష్ణువు అయిపోతాడు, లోపల కూడా తెలియకూడదు ఆయనకి తాను విష్ణువుని. అది రామాయణం. ఎంత విచిత్రమైన ఘట్టం. అందుకని మానవులందరూ కేవలం భక్తి సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనది ఎలాగో భారతీయులు, మా గురువు గారు అనేవారు, భక్తి ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే భారతీయుల యొక్క డిఎన్ఏలో నరనరాలో ఉంటుంది భక్తి. ధర్మ ప్రచారం కావాలని. ఎందుకంటే ఎంతటి వాడికి ధర్మం చాలా కష్టం, ఎంతటి వాళ్ళకు వచ్చే ప్రశ్నలు ధర్మం గురించి. ఒకానొక జీవన సందర్భంలో ఇదా అదా ఏది ధర్మం అనేది పెద్ద పెద్ద వాళ్ళు నిర్ణయించుకోవడానికి భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎంతో విచికిత్స చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ధర్మాన్ని గురించి భారతీయుడు నిరంతరం తెలుసుకుంటూనే ఉంటాడు. ఆ ధర్మ తృష్ణ లోపల కలుగుతుంది, అది తెలుపుతుంది రామాయణం. ఇందాక నేను చెప్పినట్లుగా మన భౌగోళికమైన మన నగరాలు, మన చరిత్ర, ఇవన్నీ తెలుసుకున్నాక ఒక్కసారి ఆ నగరాలకు వెళ్తే మీకు సాలిడ్ గ్రౌండ్ మీద నిలబడినట్టు చరిత్రే, కథ కాదు, పురాణం కాదు, అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా వస్తున్న చరిత్ర అనేది అర్థమవుతుంది. అటువంటి నగరాలకు వెళ్ళాము గురువుగారితో. శ్రావస్తికి వెళ్ళాము, కౌశాంబికి వెళ్ళాము. ఈ శ్రావస్తి అయోధ్య రాజధాని కోసల దేశానికి. అయోధ్య యొక్క ప్రాబల్యం, రాజకీయ ప్రాబల్యం తగ్గిన తరువాత శ్రావస్తి రాజధాని అయింది కోసల. ఈ శ్రావస్తి ఎంత గొప్పదంటే గౌతమ బుద్ధుడి కాలం నాటికి ఈ శ్రావస్తిలో పక్క వీధుల్లో, ఇటు గౌతమ బుద్ధుడు, ఈ పక్క వీధిలో వర్తమాన మహావీరుడు ఇద్దరు జీవించినటువంటి పట్టణం శ్రావస్తి. మహా అత్యద్భుతమైన చరిత్ర కలిగింది. ఇవన్నీ రామాయణంలో మీకు కనబడతాయి. మొట్టమొదటి రెఫరెన్స్ రామాయణం. ఆ తర్వాత వీటి తాలూకు చరిత్రలన్నీ మిగతా పురాణాల్లోనూ వాటిల్లో చాలా వివరంగా, విస్తారంగా చెప్పబడతాయి. అప్పటి నుంచి రామాయణ కాలం, మహాభారత కాలం, బుద్ధుడి కాలం, ఆ తర్వాత కూడా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ. అందుకని ఒక రామాయణం అనేది ఇన్నిటి సమాహారం. రామాయణం చదవడమే బాలశిక్ష. మాకు చిన్నప్పుడు అందరికీ బాలకాండ చదివించేవారు, అది కంఠోపాఠం. చిన్నప్పుడు ఇంట్లో అది మామూలు. సంస్కృతం చదువుకునేటప్పుడు బాలకాండ కూడా మొత్తం చదువుకునేవాడు. కానీ అన్ని కాండలు చక్కగా మనకు అర్థమయ్యే తెలుగులో లభించాలి ఈ గ్రంథం. ఎప్పటికప్పుడు నేను అన్నట్లుగా ప్రతి దశాబ్దానికి ఇంకా తొందరగా తెలుగు మారిపోయింది.
అనేక సంవత్సరాలు. ఆ తెలుగులో కూడా కానీ దాన్ని చదువుకోవాల్సిందే. అలా చదువుకుంటేనే మనకి ఒక ప్రాతిపదిక, ఒక ఫౌండేషన్, ఒక పునాది ఏర్పడుతుంది. ఆ పునాది మీద మీరు ఎన్ని అంతస్తులున్నా కట్టుకోవచ్చు. రామాయణం అర్థం చేసుకుంటే ఇక పురాణాలు అర్థమవుతాయి, అన్నీ అర్థమవుతాయి. చార్వాకుడు కూడా కనబడతాడు రామాయణంలో. చాలా విచిత్రమైన వాదన చేస్తాడు ఆయన రాముడితో. ఆశ్చర్యపోతాం ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా అని. అంత గొప్ప, అంత విస్తారమైన వైవిధ్యభరితమైనటువంటి గ్రంథం రామాయణం. అందుకని అది అటువంటి పని సుబ్రహ్మణ్యం చేసింది, అంత ప్రతిపత్తి కలిగినటువంటిది అన్న ఉద్దేశం. అందుకని అతనికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. ఆదాయంలో రామాయణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా అర్థవంతంగా సంక్షిప్తంగా వివరించారు. ఈ సభలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కొద్దిగా తగ్గించుకుంటూ వస్తున్నామండి. జనరల్గా ఇది చాలా కొనసాగాల్సింది, చాలా ఉంది, చెప్పుకోవాల్సింది. కాకపోతే మనందరికీ కొద్దిగా ఓపికలు అనేవి కాస్త తగ్గాయి కనుక సమయాన్ని కొద్దిగా తగ్గిస్తూ ముందుకు వెళుతున్నాం. ఈ గ్రంథ సమీక్షకులుగా మన శ్రీ జోషుల రామచంద్ర శర్మ గారు ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ జోషుల రామచంద్ర శర్మ. ముందున్న పెద్దలకు కూడా నమస్కారం. ఇక్కడ ఒక వశిష్ఠుడు, ఒక వ్యాసుడు కూర్చుని ఉన్నారు. పేరు రామచంద్ర శర్మ. అందుకని నేను నామం మాత్రంగానే ఉన్నానని వారికి ముందుగా వివరించుకుంటాను. అయితే సుబ్రహ్మణ్యం తాను సామాన్యుడిగా అభివర్ణించుకుంటాడు. ఒక సామాన్యుడే సమీక్ష చేస్తే బాగుంటుందని నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి ఇది ఒక సామాన్యుడి సమీక్షగానే భావించండి. పాత్రికేయుడు అయిన దీక్షితులు సుబ్రహ్మణ్యం గారు ఒక పాత్రికేయుడు. పత్రికా రచన వేరు, సాహిత్య రచన వేరు. కానీ పాత్రికేయులు కొన్ని రచనలు చేశారు పూర్వం. వాళ్ళు పత్రికలో ఉంటూనే నండూరి రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం, నరావతారం లాంటివి రాశారు. ఇంకా రెండాల గోపాలకృష్ణ గారు ప్రాచీన గ్రంథాలు చాలా అనువాదం చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటూ కూడా చేశారు. అలాగే అసలు వీరాజీ అని ఒక ఆయన ఉండేవాడు, జర్నలిస్టులలో తెలుసు. వీరాజీ గారు కూడా అప్పట్లో విజయవాడ నేను బిఎస్సీ చదివే రోజుల్లో వీరాజీ పేరు బాగా వినపడేది. రచయిత, పాత్రికేయుడు కూడా. ఒక్కొక్క నవలలు రాసేవాడు, కథలు కూడా రాసేవాడు. రెంటికి తేడా ఉంది. కానీ ఈ రచన అనే శక్తి ఉన్నప్పుడే పాత్రికేయుడు కూడా రాణిస్తాడు. అలాగే పాత్రికేయుడికి ఉండేటువంటి వైశాల్యం కొంత ఎక్కువ ఉంది. అన్నింటిలోనూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా కూడా వాళ్ళు చేయగలరు. అసలు జర్నలిస్ట్ ఆర్ హిస్టోరియన్స్ ఇన్ హర్రీ అన్నారు. జర్నలిస్ట్ ఆర్ హిస్టోరియన్స్ ఇన్ హర్రీ. ఇప్పటికిప్పుడు అయిపోతే ఎవడు చచ్చిపోయాడు, గుర్తుకున్నాయి, ఇదైంది అంటే గబగబా రాయాలి. అక్కడ ఏదో పార్టీ పడిపోయిందంటే గబగబా దాన్ని తెచ్చేయాలి. ఒక లూనార్ మాడ్యూల్ చంద్రమండలానికి వెళ్ళిందంటే దాన్ని గబగబా దాన్ని చంద్రశేఖరం అని పేరు పెట్టి దాన్ని అందించాలి, రచన చేయాలి. అది 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 వర్తమాన చరిత్రను చేసేటువంటి రచన. కానీ ఈ పాత్రికేయుడు ఏం చేశాడంటే జరిగిన కథని, ఇతిహాసాన్ని తీసుకుని ఈ రామాయణం చేశాడు. రామాయణ రచన ఈయన రచన కాదంటాడు, శైలి అంటున్నాడు. ఏమిటో ఈ శైలి ఏమిటో అనేది మనం చూడాలి. శైలి అందరికీ ఉంటుంది, కళా శైలి ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళే. రచయితలకు ఒక స్టైల్ ఉంటుంది. ఒక ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి రామాయణ రాయమంటే బాగా రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టైల్ ఉంది, అట్లా దిగి రాస్తారు. అందరికీ ఒక నవలా భాషలోనూ, వారపత్రికల భాషలో. మామూలుగా జర్నలిజం పత్రికలు వేరు, మళ్ళీ ఈ జర్నలిజం అంటే వార్తాపత్రికలు వేరు. వాళ్ళు రాసినట్టుగా పేదవాళ్ళు రాయగలరు, కానీ వాళ్ళు రాయరు. ఎందుకంటే చాలా మంది రామాయణాలు రాశారు, చాలా కావ్యాలు వచ్చాయి. ఆ కావ్యాలు అనేసరికల్లా మనకి కల్పనలు మొదలయ్యాయి. కల్పనలతో మార్పులు చేర్పులు వచ్చాయి. మనకు వచ్చేసరికల్లా అనువాదాలు, వాల్మీకి రామాయణం ఆంధ్ర అనువాదం, లేదా ఆంధ్ర
వాల్మీకి రామాయణం అని మొదలుపెట్టి రాశారు. పుల్లల శ్రీరామచంద్రుడు గారు, మన దాశరథి రంగాచార్య గారు కూడా రాశారు. ఇటీవల చాగంటి వారు కూడా శ్రీరామాయణం పేరుతో రాశారు. వాళ్ళు యథాతథంగా వాల్మీకినే తీసుకుని, వాల్మీకిని తప్పకుండా వాళ్ళ భాష మారుతుంది కానీ మూలం వాల్మీకి. అయితే ఈ జర్నలిస్ట్ ఏం చేశాడంటే దాన్ని ఎసిమ్యులేట్ చేసుకుని ఆయన శ్లోకాలు తాత్పర్యాలు తాత్పర్యం కదండి వాటి శ్లోకాల్లోనే ఏముందో అనేది దానికంటే అంత డీప్గా వెళ్ళకపోయినా సారాన్ని కథని మాత్రమే తీసుకుని నాకు ఒక సంవిధానాన్ని ఏర్పరచుకుని ఒక సన్నివేశాన్ని కల్పించుకుని దాన్ని ఎలా చెప్పాలి, జరుగుతున్నట్టుగా అప్పుడు చూస్తున్నట్టుగా చేయాలి అని కొత్త పద్ధతిలో పూర్తిగా సామాన్యుడు కూడా అంత శుద్ధ సరళమైన భాషలో, అది శిష్ట వ్యవహారికం అంటే అటు కాదు, సరళ క్రాంతికం అంటే అది కాదు, పాత్రికేయ భాష అంటే అది కాదు. ఒక నాకు కావాల్సిన భాషను తను ఎంచుకున్నాడు. అది కూడా చక్కగానే ఉంది. చక్కగా అంటే ఒక పవిత్ర జలంలాగా దీనికి రామాయణానికి సరిపడే భాష తీసుకున్నాడు. తీసుకుని రాసుకుంటూ వచ్చాడు. అయితే ఈయన ఏమంటాడంటే నేను రచన అనను, శైలి అంటాడు. ఈ శైలి ఏంటో అనేది శైలి చెప్పాలంటే చదివి వినిపిస్తే కానీ తెలియదు. రామాయణం శ్లోకాలు పద్యాలు అనుకోండి, 4 పద్యాలు కోట్ చేస్తాం, లేదా శ్లోకాలు కోట్ చేస్తాం. ఇక్కడ ఒక సన్నివేశం అంతా చెప్తే కానీ శైలి ఏంటో అర్థం. అలాంటి పరిస్థితి. దీనికి ఒక నాంది యాక్సిడెంటల్ గానే జరిగింది. యాక్సిడెంటల్ గానే ఇంగ్లీష్ అంటాం కంటే దైవికంగా అంటే బాగుంటుంది. దైవికంగా ఎలా జరిగిందంటే ఈయన సంగీత పత్రికలో సంపాదకుడిగా ఉండేవాడు. ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక ప్లేస్ ఖాళీ వచ్చింది. పక్కనే ఉన్నారు ఆయన అది పత్రికాధిపతులు. అయితే ఆలోచిస్తున్నాడు ఆయన. ఈయన కూడా పెద్ద నిశాచరుడు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ నిశాచరత్వానికి ఏం తీసుకోడు. ఆ స్పేస్ ఫిల్లింగ్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే కూర్చున్నాడు, చేస్తున్నాడు. యథాలాపంగా ఏదో బొమ్మ చూశాడు. అది అందులో వెంకటేశ్వర రాముడు వెంకటేశ్వర ఆయన ఉన్నాడు. అయితే రేపటి నుంచి శ్రీమద్ రామాయణం సీరియల్ ప్రారంభం అనేసి ఆయన ఆశ్చర్యపోయి ఎవరు రాస్తారంటే ఎవరో రాస్తాను చేసాం కదా. అది ఎప్పటికీ రాయలేదు. అది అలా నడుస్తున్నది. అడ్వర్టైజ్మెంట్ మాత్రం నడుస్తుంది అట్లా. ఆ ప్లేస్కి దాన్ని ఆక్రమించి నడుస్తూ నేనే రాస్తాను లేని సంహితలో ప్రారంభించాడు ఆయన. సంహితలో ప్రారంభించాక సంహిత చిన్నదే, దాని పరిధి తక్కువ. ఫేస్బుక్లోకి బదిలీ అయింది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ కాబట్టి అది దేశ విదేశాల దాకా వెళ్ళిపోయింది. ఎక్కువ మంది వ్యూవర్స్ని ఆ ప్రేక్షకుల్ని పొందింది. పొందటంలో ఇంకా ఉత్సాహం వచ్చింది. దాంతో ఇట్లా ఒక కాండ చేయడంలో దేశ విదేశాల్లో కూడా ఈ కాండలన్నీ కూడా ఆవిష్కరింపబడ్డాయి. అనుకోకుండా ఈయనకి ఒక సంకల్పం కలిగింది. అర్ధరాత్రి పగలు మరి మొత్తం మీద ఒక సంకల్పం కలిగింది. ఏమిటంటే ఈ అరణ్యకాండను తీసుకెళ్లి శ్రీలంకలో ఉన్న అమ్మవారి అశోకవనం ప్రదేశంలో ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది అని ఈయన ఎప్పుడైతే అనుకున్నాడో రాముడు విన్నాడో ఏమిటో కానీ దాన్ని ఒక బళ్ళారికి చెందిన సిద్ధాంతి గారి వీళ్ళిద్దరికి ఏదో పరిచయం, ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఇలా అనుకుంటున్నారంటే మేము వెళ్తున్నామంటే 60 మంది వెళ్తున్నాం శ్రీలంక. అప్పుడు ఒకటి వెళ్ళి మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో పుస్తకాలు అందజేశారు. మొత్తం మీద అనుకున్నట్టుగా శ్రీలంకలో ఆవిష్కరింపబడి ఇలాంటి దీని మహిమ అంటారో నిదర్శనం అంటారో ఆ దైవికం అన్నదానికి అది సరిపోతుంది, దానికి కనెక్ట్ అవుతుంది. అలాంటి సంఘటనలతో ముందుకొచ్చింది. ఇంకా నేపథ్యం వెనక్కి వెళ్తే అసలు దీనికి బుద్ధి ఎందుకు పుట్టింది చెప్పండి అని ప్రశ్న వేసుకుంటే అప్పట్లో రామాయణ విషవృక్షాలే వచ్చేవి. విషవృక్షం రాసింది కాబట్టి కల్పవృక్షం వచ్చింది కానీ విషవృక్షం రాసింది. కల్పవృక్షానికి దాన్నే ఖండించి దానిలో పద్యానికి అర్థం చెప్పలేదు. అది అలా ఇలా వస్తుంటే ఇవన్నీ చూశాడు ఆయన. అప్పట్లో ఒక పోకడ వచ్చింది. ఒక జోక్ చెప్తూ ఉంటారు.
జడ్జి గారికి ఒక రామాయణం మీద రామాయణంలో రాముడిని తెలిస్తే ఒక పుస్తకాన్ని రాసి పంపించాడు జడ్జి గారికి. జడ్జి గారు చూశారు, చదివే బాబా చదువుతాడుగా, ఏదైనా ఉంటే జడ్జిమెంట్ ఇవ్వాలని చదవాలి. శుభ్రంగా చదివి రాశాక 10 తలకాయలు ఉన్న రాముడికే ఏమీ అర్థం కాంది, ఒక తలకాయ కూడా సరిగ్గా లేదు, నీకేం అర్థం అవుతుంది అని శుభ్రంగా సంతకం పెట్టి స్టాంప్ వేసి పంపించాడు. అట్లా ఇది అలాగే ఉషశ్రీ గారు, నాకు ముందే చెప్పాలని మర్చిపోయాను. ఉషశ్రీ గారి రామాయణం కొన్ని సంవత్సరాల పాటు రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి అందరి శ్రోతల్ని నిలబెట్టింది. ఒక రామాయణం వేవులాగా వచ్చింది. రామానంద సాగర్తో వచ్చింది. ఆ వాల్మీకి 21st సెంచరీ అంటారు ఆయన. ఆ ఉషశ్రీ గారు మొత్తుకుండేవాడు ప్రతిసారి. దానికి ధర్మ సందేహాలతో కూడి ఉండేది. ప్రతివాడు ఏదో ప్రశ్న వేయడం, చెప్పడం, చూడు నాయన అంటూ ఆయన సమాధానం చెప్పేవాడు. ఆయన ఒకటే చెప్పేవాడు, మౌలికంగా మూల రామాయణం వాల్మీకి రామాయణం చదవండి, సందేహాలు పోతాయి, ఉక్కిడి పురాణాలు, బుర్ర కథలు, సినిమా కథలు వినకండి. కాబట్టి మౌలికంగా వాల్మీకి రామాయణం పెద్దలు రాసిన మీద బాగా భాష కొంచెం పట్టిన చూపిస్తారు. పుల్లల శ్రీరామచంద్రుడు గారు మామూలుగా ఎందుకు రాస్తాడు, ఆయన తగ్గట్టు ఆయన రాస్తాడు. సామాన్యుడికి అందాలంటే ఒరిజినల్ తెలియాలి. మైన్యూట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. యుద్ధకాండే తీసుకుంటే చాలా మైన్యూట్ పాయింట్స్ ఉన్నాయి. ఇందాక బాలకాండది అదొక విజ్ఞాన యాత్ర. ఆయన చెప్పినట్టుగా ఆ సిటీస్ అన్ని కూడా వాడు వెళ్ళొచ్చారు. సుబ్రతలో ఆ వ్యాసాలు పడుతూ ఉంటాయి. హనుమంతరావు గారు అందులో ఎక్స్పర్ట్. అవన్నీ మైన్యూట్ పాయింట్ తెలియాలంటే మౌలికంగా చదివితే తెలుస్తుంది. ఇందాక ఎవరో మంచి మాట అన్నారు, రామాయణం చదివిన వాడు రామాయణాన్ని తిట్టడానికి. చాలా అంతకంటే గొప్ప సూక్తులు వేసిపోయారు. కాబట్టి అందరికీ అందే రామాయణం, అందరికీ అందుబాటులో తెచ్చే రామాయణం రాయాలనేది సుబ్రహ్మణ్యం గారి సంకల్పం అయింది. అప్పుడు ఈ విషవృక్షాలు వచ్చినప్పుడు వాటిలో ఉండే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఉత్సుకత ఒకటి బయలుదేరి దాని ద్వారా కొత్త రాయాలని, ఇవి చదవడం, పాజిటివ్ సైడ్ చదవడం మొదలెట్టాక తను కూడా రాయాలనే దాకా అది ఎదిగింది. అట్లా దీనికి నేపథ్యం ఉంది. ఇప్పుడు రామాయణం మన యుద్ధకాండ వరకు వచ్చే ఇంకా ఇంకొక ఎసెట్ కూడా ఉంది. ఆధ్యాత్మిక రచనలు ఎవరైనా రాయాలంటే వాళ్ళందరూ వాళ్ళు ఎవరు రాయలేరు. ఒక దైవ కృప ఉండాలి, గురు కృప ఉండాలి, స్వకీయమైన ఉపాసన కూడా ఉంటే తప్ప అది గ్రంథస్థం కాదు. ఊరికే రాసామంటే రాసామనేది కూడా జరగదు. ఏదో కొంత ఉంది, కొంత అంశం ఉండాలి. అలాంటి దీనికి పుష్కలంగా ఉన్నాయి. అది కూడా పనిచేసింది. లేకపోతే ఆయన పేపర్లెస్ రైటింగ్, పేపర్లెస్ ఇంకోటి మీద నడిపించేస్తాడు ఆయన. అది మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్షన్లు లేవు, ఏం లేవన్నా. అది ఎలా సాధ్యమైంది? అది అసలు ఆధ్యాత్మిక రచనలకి ఒక ఇంకొక లాభం ఏంటంటే ఒక ఏకాగ్రత అనేది ఉంది. ఒక ఉపాసకుడికి మళ్ళీపోతుంది ఏదైనా అంటే, బుద్ధి కదిలిపోతుంది. జపం చేసుకున్నవాడు ఎటో వెళ్ళిపోతాడు. ఫోన్ కాకపోయినా కానీ మైండ్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ రచయితకి ఏమందంటే ఆధ్యాత్మిక రచనలు చేసేవాడికి ఓసారి రాస్తాడు, మళ్ళీ చూస్తాడు, మళ్ళీ చేస్తాడు, ఒక పేర రాశాక మళ్ళీ చూస్తాడు. ఇదే పని మీద ఉంటాడు, ఇదే చేస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు ఆ ఏకాగ్రత అనేది బాగా కుదురుతుంది. అందువల్ల ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడింది. దైవానికి మనకి ఒక ఎప్పుడైతే కనెక్టివిటీ ఏర్పడిందో అది ఇంకా ముందుకు అది మన కోసం కాదు, మనకేమి ఇవ్వడం మన గురించి కాదు, సమాజానికే లేదా తన భక్తులకో ఏదో కొంత చేరవేతకి మీడియంగా వాడుకుంటాడు, ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటాడు. అది దైవ కృప అన్నమాట. ఆ దైవ కృప ఇందులో ఉంటుంది. సరే, ఇంత ఇంట్రడక్షన్లు ఇవన్నీ అంటే మిగతా వాళ్ళు తగ్గించుకోవడానికి నన్ను ముందుకు తోసి మీరు కొద్దిగా ఎక్కువ మాట్లాడండి, అరగలు మాట్లాడండి, అంత మాట్లాడినాక నన్ను తోసారు. అయినా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యుద్ధకాండ 31 సర్గలు ఉన్న వాటి 407 పేజీలతో ఆయన రాశాడు. ఇప్పుడు నేను ఎంత చెప్పను, సరే ఒక ప్రణాళిక ఏదో స్ఫురించింది. అసలు రామాయణం అంటేనే కట్టే కొట్టే తెచ్చే అంటారు కదా. 3 ముక్కల్లో చెప్తామా? 3 ముక్కల్లో చెప్పాలంటే కూడా టైం పట్టేలా ఉంది. నేను ఒకప్పుడు మినీ కవితలో ఉద్యమం 35 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఎన్నికల రామాయణం అని ఒక కవిత రాశాను. అప్పుడు ఊరికే చెప్తాను, నీచే పంచే గెలిచే అని రాశాను.
నిల్చున్నాడు, డబ్బులు పంచిపెట్టాడు, గెలిచాడు. కట్టే కొట్టే తెచ్చేలాగా అప్పుడు రాసింది. ఇప్పుడు ఆయన నాకు మళ్ళీ ఇక్కడ కూడా కట్టే కొట్టే తెచ్చేలాగా చేస్తే 3 భాగాలు చేసుకుంటే ఈ కట్టేలో ఈయన శైలి ఎలా ఉంది, కట్టేలో ఈ సంవిధానం ఎలా ఉంది, కొట్టేలో ఎలా ఉంది, తెచ్చేలో ఎలా ఉంది, 3 రకాలుగా చేసుకుంటే ఇవాళకి నా పాపం గడుస్తుంది. రామాయణం మొత్తం చూసుకుంటే రామకథ, సీత కథ అనుకున్న పౌలస్త్య కథ అనుకున్నప్పుడు ఈయన సీతారామ కథా సుధా పెట్టాడు. ఆయన పర్యవసానం పౌలస్త్యవదే కాబట్టి అది చెప్పకపోయినా చెప్పినట్టే అయింది. మొత్తం మీద రామాయణం ఏమిటంటే ఇది ఆపరేషన్ ఆఫ్ రావణ. ఆధునిక భాషలో చెప్పాలంటే ఆపరేషన్ ఆఫ్ రావణ. మరి యుద్ధకాండలో కట్టె కొట్టే తెస్తే మిగతా కాండలన్నీ ఎందుకంటే అంటే అవన్నీ వాడికి పూర్వరంగంగా ఉన్నాయి. రాముడికి కావాల్సిన బేస్ అంతా కూడా రామాయణం. మొట్టమొదట్లో బాలకాండలో ఆ విద్యలన్నీ విశ్వామిత్రుడి ద్వారా రావడం, ఒక్కొక్క ఋషులు ఒక్కొక్క రకంగా వాళ్ళు చివరి దాకా ఉంది. అగస్త్యుడు అక్కడ విశ్వామిత్రుడు మొదలుకొని అగస్త్యుడు మిగతా వాళ్ళందరూ కూడా ఈయనకి కావలసిన సామాగ్రిని ఇచ్చిన వాడే. అగస్త్యుడైతే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. అక్కడ బ్రహ్మాస్త్రం అది ఎవరికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు తీసుకొచ్చి, అగస్త్యుడికి ఇస్తే అగస్త్యుడు తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడు. మరి బల అతిబల లాంటి అవి అడవిలో అవసరమైనటువంటి ఆకలి దప్పులు లేనివి కావాల్సి వచ్చింది. మాసిపోకుండా ఉండే అనసూయ ఇచ్చింది. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా కూడారు. అందరూ కూడి ఈ రావణ వసతి కావలసినటువంటి సంభారం అంతా సమకూర్చి పెట్టారు, సహాయం చేశారు. అసలు వశిష్ఠుడైతే నేను రాముడు ఎప్పుడు వస్తాడో అప్పటిదాకా ఉన్నామని అలా పౌరవిత్యం చేసుకుంటూ పెట్టాను. అప్పటి నుంచి ఉండిపోయాడు. రాముడు వస్తాడు, రాముడికి నామకరణం చేయాలి, రాముడికి చేయాలి, రాముడి కోసం ఎదురు చూశాడు. ఇక ఈ రామాయణంలో రాముడి ఈ మార్గంలో రాముడి ప్రయాణంలో అందరూ ఎదురు చూసేవాడే. శబరి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అసలు యుద్ధకాండలోకి వస్తే ఇది మొట్టమొదట హరిహర వైభవం అని చివరిలో ఉంది. ఇది వాళ్ళ అవతారంలో వీళ్ళంతా వచ్చారని చెప్తూ రామాయణ మహత్యం చెప్తూ ఈ హరిహర వైభవాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. రామాంజనేయుడు లెక్క సీతారామ రామచంద్రుని గాఢాలింగనం అనే దీంతో మొదలైంది. ఒరిజినల్ యుద్ధకాండలో అది ఉండదు. అక్కడ సుందరకాండలో నేను వెళ్ళాను, సీతమ్మకి అయింది, ఈయన అంగుళీకం అక్కడ ఇచ్చాడు, అక్కడ తెచ్చిన చూడమని ఇక్కడ ఇచ్చాడు, ఆవిడ ఉపశమనం చెప్పాను, ఆవిడ శాంతింపజేశాను అని చెప్పి ముగిస్తుంది. యుద్ధకాండలో కొంత చర్చ జరిగాక నువ్వు ఏం చూసావు, ఏం చేసావు చెప్పాక నువ్వు నీ ఎంత వాడు లేడని చెప్పి ఇలా చేసినా నీ ఉపకారం ప్రత్యుపకారం చేయలేదని గాఢాలింగనాన్ని ఇచ్చాడు, పరిశ్వంగాన్ని ఇచ్చాడు. ఈయన అలా కాకుండా అక్కడ కొంచెం సంభాషణ పెంచి ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. ఆ సన్నివేశం ఏమిటంటే అక్కడ ఈ శైలి అనేది కొంచెం అక్కడ మొదలైంది. కొద్దిగా దీనిలో ఉంది. సరే నీకేమిచ్చి ప్రత్యుపకారం తీర్చుకోగలను అని అన్నటువంటి రాముడు ఏమన్నాడంటే, ఏది ఇటు రావయ్యా ఒకసారి, నిన్ను మనసారా కౌగిలించుకుంటాను, మరి ఏమీ ఇవ్వలేను, నేను నీకు ఇవ్వగలిగిన బహుమతి ఇదే అన్నాడు. మరి ఏది ఇవ్వలేని, మరి ఏది ఇవ్వగలిగిన బహుమతి ఇదే అన్నాడు రాముడు. ఎల్లలు లేని ఆప్యాయంతో కపివీరుడు మంత్రముగ్ధుడై నచ్చాడు రాముని చెంతకు. రాముడు ఆ మహనీయుడి ప్రేమాశ్రయంతో అవధులు లేని ఆత్మీయతో ఆలింగనం చేస్తున్నాడు. ఆలింగన సౌఖ్యం హనుమంతుల్లో దివ్య సంచలనం రేకెత్తింది. జన్మజన్మాల దివ్యానుబంధం ఏదో శ్రీరాముడికి తనకి ఉందని అనిపించింది. ఆ ఒక క్షణంలో శ్రీరాముని దివ్య స్పర్శతో వాయుతనయుడు మహాద్భుతానుభూతికి లోనయ్యాడు. ఆ దివ్యానుభూతికి మించిన విభూతి ఇహంలో మరేది లేదండి. భగవంతుడు ప్రాచార్య సలహా రఘునాథ శర్మ గారు, విశ్వనాథాచార్యులు, శ్రీ కృష్ణదేవ యూనివర్సిటీ,
వారు చాలా అభిమానంతో ప్రేమతో సంస్కృతి సంరక్షణ పరిరక్షణ బాధ్యులుగా ఈ గ్రంథావిష్కరణ సభకు వచ్చినందుకు వారికి మా అందరి తరపున మనందరి తరపున వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. నాకు మధ్య ఈ సాగరమే అడ్డు అన్నాడు. ఈ సాగరమే అడ్డు కాబట్టి ఈ అడ్డు ఏం చేయాలి అనే దాని మీద మొదలైంది. ఈ సముద్రమే నాకు రావణుడికి అడ్డు అన్నాడు. ఇలాంటి మైన్యూట్ పాయింట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఈ సముద్ర లంక ఇక్కడ రాముడి గొప్పతనం, రాముడితో పాటు ఆయనతో కూడా ఉన్నటువంటి ఈ వానర వీరులు సుగ్రీవులు ఆదులు కూడా ఈ ఒక చర్చ చేశారు, తీసుకోవాలా వద్దా ఎవరైనా. అప్పుడు రాముడి యొక్క ఆయన సువ్రతాభిరాముడు రాముడు ఆయన వ్రతం ఇది ప్రసిద్ధమైన శ్లోకమే. ఇక్కడ ఆ శైలి అని ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని ఇక్కడ బాగా ప్రస్తుతం చేసిన సందర్భం ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు సంశయం ఎందుకు, నేను ఎవరైనా కాలు కొట్టుతో కొట్టేస్తాను ఎవరినైనా కానీ. అలాంటి వాడికి నేను గోపాలకృష్ణ గారి అమృత వాక్కులు మనం వినాల్సిన ఉంది. దయచేసి లేదండి సభ అంటే లేదు క్వాలిటీతో కూడినటువంటి. అందరికీ నమస్కారం. కాలానికి అందరం వశమై ఉంటాం. కాలాన్ని ధర్మ అని కాలాన్ని బట్టే మనం నడుచుకోవాలి. అలా మంచి పని జరిగింది, దాని గురించిన సమీక్షాత్మక సమావేశం సుమారు 3 గంటలు ఓపికగా విన్నారు. మనకి ఈ మాత్రం ఓపికన్నప్పుడు ఈ మాత్రం 10 మంది అయినా ఉండగా ఇది ముగిస్తే బాగుంటుందని నా కోరిక. అంచేత గ్రంథకర్తకి అభినందనలు చెప్పడం. మన రామాయణ సంప్రదాయంలో శ్లోకం చెబుతూ ఉంటారు ప్రాచీనులు అందరూ. ఎం పాలయసి ధర్మం కృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాభిరక్షదు. శ్లోకం చాలా పెద్దలందరూ చెప్పే మాట. అంటే రామచంద్రమూర్తి ధైర్యంతో నియమంతో చాలా నిబద్ధతతోటి ధర్మాన్ని పరిపాలన చేశాడు. అలాంటి ధర్మమే నిన్ను రక్షించుగాక అని మహర్షులు రాముడికి ఆశీర్వచనం చేశారు. అదే ఆశీర్వచనం మనం వ్యక్తులు మారుతారు తప్ప అందరికీ అదే కారణం. మనందరం బాగుండాలి అంటే మన ధర్మాచరణమే మనకి రక్షణ. ధర్మో రక్షతి రక్షిత అంటే ఆ ధర్మమే సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడిన ధర్మం. వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా వచ్చినప్పుడు రామాయణ రూపంలో వేదమే వచ్చింది అనే మాట మనందరం అనుకుంటాం. వేదవేద్యే పరే వంశీ జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అంటే వేదం ధర్మాన్ని మనకి అందించింది. మళ్ళీ ఆ ధర్మాన్ని అందించడానికి రామాయణం వచ్చింది. ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆత్మశ్లాఘ పరనింద, నేను ఇంత గొప్పవాడిని ఎదురువాళ్ళందరూ తక్కువ వాళ్ళు అనే భావం కానీ, నేను చాలా గొప్పవాడిని నేను దేవాంశ సంభూతుడిని అనుకోవడం కానీ పనికిరాదు అనేది రాముడు మనకి చూపించాడు. ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం. నేను దశరథ రాజకుమారుణ్ణి రాముణ్ణి యోగ్యమైనటువంటి మానవ జీవితంలో పుట్టాను కానీ మానవుడిగా ఎలా ఏం చేయాలో అది చేస్తాను అని ఆయన వెర్షన్ అలాగే ఉండాలి. బ్రహ్మాది దేవతలందరూ నువ్వు సాక్షాత్తు పురుషోత్తముడివి, శ్రీమన్నారాయణమూర్తివి, జగద్రక్షకుడివి అని వాళ్ళు అన్నారు. అనేది ఆ మాట ఈయన అనుకుంటే నేను అందమే లేదు. అంటే ఎవరు ఎలా ఉండాలో, ఎవరి పరిధిని దాటకుండా ఎవరు ఎలాగ జీవితాన్ని పండించుకోవాలో మనకి రామాయణం నేర్పింది. దాన్ని మనం అందరం ఆచరించుకోవాలి. ముఖ్యంగా అందరికీ ఏకసూత్రత ఏంటి అంటే ధర్మం. ఆ ధర్మమే మనందరికీ రక్ష. సవై రాఘవశార్దూలు ధర్మస్వామభిరక్షతో అని మహర్షులు ఆశీర్వచనం చేసిన విధంగానే మనమందరం ఆ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనకి అదే రక్ష. ఇంకొక చోట అనేక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. స్వకర్మణా తమక్షత్య సిద్ధిం విందతి మానవ. అంటే తమ పని తాము చేస్తే, తమ పని అంటే తను చేసిందల్లా తన పని కాదు. వేదశాస్త్రాలు తనకి ఏది కర్తవ్యంగా బోధించాయో వాటిని మనం నిష్కల్మషంగా నిస్వార్థంగా సేవ చేస్తే అవి మనకి రక్షణ కల్పిస్తాయి. అప్పుడు మనం సిద్ధిని పొందుతాము అని. మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం కర్తవ్యాన్ని అకర్తవ్యం అంటే చేయాల్సిన పనులు చేయకూడని పనులు తెలుసుకోవడానికి ఈ సత్కావ్య నిషేవనం సాధుకావ్యాలన్నీ తెలుసుకోవాలి. ధర్మార్థ కాలమోక్షేషు వైచక్షణ్యం కళాశుచ కరోతి కీర్తిం ప్రీతించ సాధుకావ్య నిషేవనం. మనకు చాలా మాటలు ఉంటాయి, సమయం లేదు కనుక
ఇలాంటి గ్రంథాలు కాలాన్ని బట్టి చదువుల తాలూకు స్థాయిని బట్టి ఆ స్థాయిలో గ్రంథాలు రావాలి. ఒకప్పుడు వాల్మీకి రామాయణం తోటే ఇందాక పెద్దలు చెప్పారు, మనకి బాలకాండతో చెప్పాము అని. నిజమే, రామాయణకి ఆ బాలరామాయణంతో ఆరంభం చదువు. అదే అసలు అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిలో బాలరామాయణమే చెప్పేవారు. మేము అందరం అలా చదువుకునే వాళ్ళమే. సంస్కృతం చదివే వాళ్ళకి శబ్దం చెప్పే చివరి రామాయణ సంగ్రహం కూడా ఉంటుంది. శబ్దాలు సమాసాలు చదివిన దగ్గర నుంచి రామాయణం చదివి తర్వాతే గ్రంథం ఆరంభం. అలాంటివి మంచి విద్యా విధానం మళ్ళీ మనకి రావాలి, అందరికీ రామాయణం అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశం. కానీ చివరిగా ఒక మాట కూడా నేను కొనసాగింపుగా అంటాను. కాలం మారుతోంది, శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నాయి కనుక వాల్మీకి రామాయణాన్ని నేను అర్థం చేసుకోలేను కనుక దానిలో ఉండేటువంటి కథని ఈనాటి సమాజానికి అందుబాటులో తీసుకురావడానికి ఈ కావ్యం రాశారు. సంతోషమే. ఇలా దిగజారిపోతే ఎంతకీ దిగజారిపోతాం. అంటే ఇది చదివి దీన్ని మళ్ళీ వాల్మీకి రామాయణం చదివే స్థాయికి మనందరం ఎదగాలి అనేది మాట ఆశీర్వదించాలి తప్ప ఇంకా ఇలా దిగపోతాం, ఎందుకంటే ఇంకా డైల్యూట్ చేసేద్దాం, ఇంకా డైల్యూట్ చేసేద్దాం. తెలుగు వచ్చింది, తెలుగు వ్యావహారిక భాష వచ్చింది, అది పోయింది, మామూలుగా వాడుక భాష వచ్చింది, ఇలా దిగజారిపోతే బయటపడడం ఎప్పుడు? మహర్షులు అందించిన గ్రంథాలు రాయడం చదవడం ఎప్పుడు? అంటే ఇది ఒక మార్గదర్శకం. సీతారామ కథాసుధ చదివి రామాయణం తాలూకు గొప్పతనాన్ని గుర్తించి తర్వాత ఏమైనా సరే మానవ జీవితంలో మనం ఒక్కసారైనా వాల్మీకి రామాయణం చదవాలి అనే ఆలోచన మనందరిలోకి వస్తే అప్పుడు మనం కృతార్థులు అవుతాం. కనుక దీక్షితుల సుబ్రహ్మణ్యం రాసినటువంటి ఈ సీతారామ కథాసుధ పూర్తిగా ఇతిశ్రీగా అందరూ చదివి శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని చదువుకునేటువంటి అర్హతను సంపాదించి అందరూ వాల్మీకి రామాయణం చదివి కృతార్థులం కావాలి. ఆ రామానుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని కోరుతూ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారికి పరిపూర్ణంగా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అయినా చాలా హృదయపూర్వకమైన అభినందనలు. దీనిలో అరణ్యకాండ ఆవిష్కరించినప్పుడు మా ఫోటోలన్నీ కూడా దీనిలో వేశాడు. అంచేత ఆయన గీతతో పాటు మా అందరం కూడా సూక్త దారుణానికి అందరం ఉంటాం, అందరం ఉన్నాం. దీనిలో పెద్దవాళ్ళందరితో కలిసిమెలిసి తిరిగే అలవాటు, ఇంత మంచి రచన సాగించిన ఏమాత్రం అహంకారం లేకపోవడం మమ్మల్ని అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం అయింది. నేను ఇంత గొప్పవాడిని, ఇది పుస్తకాలు రాశాను, లేదా పత్రికా రంగంలో ఇంత పేరు తెచ్చుకున్నాను, ఈ అహంకారం ఏమీ లేకుండా ఒదిగి ఉండటం, వినయం, విధేయత, పెద్దల పట్ల భక్తి, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. అదే అతని అభివృద్ధి హేతువు. పరిపూర్ణంగా సకల శ్రేయస్సులు కలగాలి అని మనసారా ఆశీర్వచనం చేస్తూ ఆయనకి సత్కారం కార్యకర్తల పక్షాన్ని చేద్దామని అనుకుని దాంతో మనం ముగించుకుంటాం. డైల్యూట్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రస్తుత సమాజానికి అర్థమయ్యే పరిస్థితులు రాయడం అనేది ఒక విధానం అయితే, ఇది చదివిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి రామాయణం చదివిన సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న గొప్ప విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిన ధన్యవాదాలు. మరి వారికి మన దీక్షితుల సుబ్రహ్మణ్యం దంపతుల వారికి చిరు సన్మానం. ఈ గ్రంథం ఇది ఇంత ప్రాచుర్యం పొందడానికి, ప్రజల్లోకి రావడానికి చాలా కష్టపడి ఆర్ఆర్ పబ్లికేషన్ ద్వారా మన రమేష్ మనందరికీ తెలుసు, వారిని ఆహ్వానిస్తున్నాం. పెద్దలు విశ్వనాథ గోపాలకృష్ణ గారి సమక్షంలో మన దీక్షితుల సుబ్రహ్మణ్యం దంపతులకి చిరు సత్కారం. అందరూ ఉన్నంత వరకు కాస్త అభినందనలు తెలియజేద్దాం గట్టిగా క్లాప్ ద్వారా. శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా మిగిలిన అతిథులను మనం గౌరవించుకుందాం. దీక్షితుల సుబ్రహ్మణ్యం గారి దంపతుల్ని మన అత్యంత సన్నిహితులు, మిత్రులందరూ కూడా వారిని గౌరవించుకుంటున్నాం. నాకు పెద్దలు చెప్పినట్టుగా రామాయణాన్ని రాయడం, దాన్ని
పుస్తక రూపంలో తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనకి ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మేట్లో అందరూ రాసేస్తున్నారు. కానీ అది పుస్తక రూపంలో రావాలంటే చిన్న విషయం ఏది కాదు. చాలా గతంలో కూడా మనకు తెలుసు ఇక్కడ రాజమహేంద్రలో ఉన్నటువంటి అంటే పెద్దలు చాలా మంది అనేక గ్రంథాలు రచించారు గతంలో, అందులో సందేహం ఏమీ లేదు. కానీ చిన్న వయస్సులో రామాయణాన్ని మనం తీసుకురావడం చిన్న విషయం కాదు. వారిని సత్కరించాలనుకున్న వాళ్ళు వేదిక మీదకి రావచ్చండి. మీరు సత్కార ఏర్పాట్లతో రాకపోయినా పర్లేదు, మామూలు వచ్చేసేయండి. వచ్చి వారితో ఒక తీపి జ్ఞాపకాన్ని తీసుకుందాం. మా గోవింద్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పెద్దలందరూ కూడా రావాలి. ఎందుకంటే మన రాజమహేంద్రవరంలో వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాటర్ వేరు గారు, మల్లప్రాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. మనందరం ఒక చారిత్రక రాజమహేంద్రవరంలో మనందరం భాగస్వాములు. ఇలాంటి కార్యక్రమాలకి అందరూ 1 by 1 అండి. చక్కగా తర్వాత మనం ఆ దృశ్యమాలిక కావాలంటే తలంబరాలు వేసి వెళ్ళిపోవడం కాకుండా చక్కగా అందరూ. అలాగే మన జక్కంపూడి విజయలక్ష్మి గారు అందరికీ తెలుసు. కొద్దిగా అమ్మకి కళ్ళాతీతం అయింది, బట్ ఇక్కడ రావడం కానీ తప్పనిసరిగా మన దీక్షితు సుబ్రహ్మణ్యం గారిని సన్మానించడం కోసం వేరే కార్యక్రమాలు పక్కన పెట్టి మరి వస్తున్నారు. సంహిత విద్యా సంస్థల అభినేత్రి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి అందరూ 1 by 1 చేస్తే బాగుంటుందండి. దీక్షితు సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. అలాగే మన జోరా శర్మ గారికి మరోసారి వారిని మనం ఇవ్వలేకపోయాం. పబ్లికేషన్స్ వారు ముందుకు రావడం, చాలా మంది రాజమండ్రిలో మిత్రులు వారికి సహకరించడం, ఇవన్నీ కలిసి ఈరోజు ఈ గ్రంథాన్ని మనం ఆవిష్కరించగలిగాం. 6 కాండాలను 3 పుస్తకాలుగా మనం 3 గ్రంథాలుగా వెలువరించుకోవడం జరిగింది. తప్పనిసరిగా అందరూ చదవాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహిత్య అభిమానులకు, సంస్కృతి సాంప్రదాయాల పట్ల, భారతదేశం పట్ల అవిభాజ్యమైనటువంటి ప్రేమను, భక్తిని కలిగినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.